రాష్ట్రంపై దేశంపై శాప పాప మరణాలు యేసునామములో తొలగిపోను గాక. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు రిలీజ్ చేస్తున్నాం. రక్షణ సువార్త శీఘ్రముగా నాయన దేశమంతటికి, రాష్ట్రమంతటికి, పట్టణమంతటికి యేసునామములో ప్రకటింపబడుగాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అధికారుల ఉదయాలు మన్నితాలు తెరవనుగాక. రాజుల ఉదయాలు మన్నితాలు తెరవనుగాక. నాయకుల ఉదయాలు మన్నితాలు తెరవనుగాక. సకల జనుల యొక్క మన్నితాలు తెరవనుగాక. నా పొరుగు వారి యొక్క, మా పొరుగు వారి యొక్క మన్నితాలు తెరవనుగాక. సర్వ అనే జనుల యొక్క మన్నితాలు తెరవనుగాక. నేను ఎరగని ప్రజలు ఎరుగునుగాక. అయ్యా, క్రైస్తవులకే దేవుడని ఆ మైకంలో మత్తు ఉన్న ప్రతి బిడ్డ ఈ రోజున ఈ దినమున విడుదల కలుడుగా కేస్తున్నాము తండ్రి. అయ్యా, విరుదులు మార్చండి, శత్రులు మార్చండి, మిత్రులు మార్చండి, బంధువులు మార్చండి, అందరూ మార్చండి, అక్కజలు మార్చండి, పొరుగు వారిని, ఇంటి వారిని, తెలిసిన జనం, తెలియని జనం మార్చండి. ఆయన పిల్లలందరి మీద రక్తపోక్షణ, పెద్దలందరి మీద రక్తపోక్షణ, యవనస్తులందరి మీద యేసయ్య రక్తం ప్రోక్షింపబడుగాక. హల్లెలూయా. సృష్టికర్త నిన్ను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్న ప్రతి బిడ్డను దర్శించును ఆయన. వారి మనోతాలు తెరవనుగాక. వారి గ్రహింపులను వచ్చునుగాక. సాతాను మైకం నుంచి, మత్తు నుంచి సంపూర్ణమైన విడుదల కలునుగా కేసుకొనిస్తున్నాను. దర్శించు ప్రభువా, దర్శించు ప్రభువా. అయా, మా ఇళ్ళకు చూపిన దయా కనికర వాస్తతో ఉన్నటువంటి దర్శనం నేర్చున్న ఆయన పరుక దర్శనం, ప్రపంచ దర్శనం ఇచ్చమని గాక. అయ్యా, సర్వ దిగంతాలు నాయన మహాకూడికలు, గొప్ప కూడికలు దేశంలో, రాష్ట్రంలో, పట్టణంలో ప్రకటింపబడుగాక. కూడికలు ప్రారంభమునుగాక, ప్రారంభమైన కొనసాగునుగాక. అల్లు చేతులు లేపుదాం. అయ్యా, దేశాన్ని అప్పగించు ప్రభువా, మాకు అప్పగించు ప్రభువా. దేశాన్ని అప్పగించండి, రాష్ట్రాన్ని అప్పగించండి, పట్టణాన్ని అప్పగించండి. దైవజనులను దర్శించండి, దైవజనుల కుటుంబాలను దీవించు నాయన. విశ్వాసులను దర్శించండి, దీవించండి, ఆశించు ప్రభువా. అయ్యా, అనే జనాంగానికి రక్షణ తెచ్చ ప్రభువా. క్రీస్తు రక్తం చేతి దేశం అంతా కప్పి కార్యాలు జరిపించు నాయన. స్వస్థతల చేత, అద్భుతాల చేత, సూచక్రియల చేత నోరు తెరవాల. ఈ నామాన్ని వెల్లడి చేసుకోతండి. అయ్యా, భూమికి భూమిపైన ప్రజలకు యేసు క్రీస్తు నామం వెల్లడుగాక. యేసు క్రీస్తు నామం ప్రతి ఒక్క మోకాలు యేసు నామం ఒంగునుగాక. ప్రతి నాలుక క్రీస్తు పొందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అందాం. దర్శించు ప్రభా, దర్శించు ప్రభా, దర్శించు ప్రభా. అయ్యా, మాకిచ్చిన దర్శనం ఇచ్చున్నాయన, మాయలు చేసిన వాగ్దానం ఇచ్చున్నాయన. అయ్యా, దర్శించి దిగొచ్చి దీవించి ఆశించు ప్రభువుకు మించిన దీవెన, లెక్కమించిన దీవెన ఆశీర్వాదాలు మా కలునుగాక. మా దైవజనులు కనుగాక. మా మందులు చేర్చమునుగాక, సంఘములు చేర్చమునుగాక, దొడ్లో చేర్చమునుగాక. పరిశుద్ధురా, పరిశుద్ధురా, పడితోపచ్చున్నాయన. సాయం ప్రభా. ఈ సైన్యాన్ని, మహాసైన్యం, గొప్ప సైన్యం మార్చున్నాయన. బలహీనమై ఉన్న నన్ను బలవంతులుగా చేతండి, శక్తివంతులుగా చే ప్రభా. అయ్యా, దర్శించు, దర్శించు నాయన. దిగొచ్చి దీవించి ఆశించు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చెప్తాం అందరు, ప్రతి ఒక్కరు పెద్ద మోకాల మీదకి రండి, పెద్ద మోకాల మీద రండి. హల్లెలూయా. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు జరుడుగా కేస్తున్నాం. క్రీస్తు రక్తం, క్రీస్తు రక్తం మీరు వచ్చి పర్యంతం ఇక్కడ ప్రవహించునుగాక. ఈ స్థలం మీదుగా నేను ప్రవహిస్తున్నాయన. మా ప్రాణాత్మ మా పిల్లల మీద ప్రవహిస్తున్నాయన. చేరుతున్న వారిని ప్రవహిస్తూ అయ్యా, ఉన్నటువంటి వారిని ప్రవహిస్తున్నాయన. చేరి వారిని ప్రవహిస్తూ ప్రభా. తూర్పు తట్టు, పనుల తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు ప్రభా. యేసు రక్తం నాయన ప్రవహిస్తూ తాగుతుండగా నాయన జీవితాల్లో మార్పు నాయన, బ్రతుకులో మార్పు నాయన, యవనస్తుల్లో మార్పు నాయన, పిల్లల్లో మార్పు నాయన, వృద్ధుల్లో మార్పు నాయన, స్త్రీలో మార్పు నాయన, పురుషుల్లో మార్పు నాయన, పుట్టి పెడుతున్న బిడ్డలో మార్పు నాయన, పుట్టబోతున్న కుమార్తెలు, తల్లిదండ్రులు, వృద్ధులు, యవన స్త్రీ పురుషులు మార్పు నాయన. అయా, స్తోత్రం, స్తోత్రం. మా అధికారులు మార్పు, రాజుల్లో మార్పు, నాయకులు మార్పు, ఎమ్మెల్యేస్ లో మార్పు, ఎంపీలో మార్పు, ముఖ్యమంత్రులు మార్పు, రాష్ట్ర మంత్రులు మార్పు, ప్రధానమంత్రులు మార్పు, ప్రెసిడెంట్ లో మార్పు, గవర్నర్స్ లో మార్పు, డిపార్ట్మెంట్స్ లో మార్పు నాయన, నాయకులు మార్పు, సర్వ మనుషులు మార్పు నాయన. అయా, జాతి కట్లు, మత కట్లు, కులకట్లు వేస్తున్నాము విరగొట్టబడుగాక. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రం. మత వ్యవస్థలు కూల్చబడుగాక. కుల వ్యవస్థలు కూల్చబడుగాక. దుష్టాత్మలన్నీ యేసును బంధిస్తున్నాను. దయ్యపు శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులను యేసు క్రీస్తు బంధిస్తున్నా. హల్లెలూయా. శిగిరి శాలా బాబా రసోందికారా బాబా రసోందికారా శలబా. హల్లెలూయా. స్తోత్రం. దర్శించు నాయన. అయా, నన్ను భావించే ప్రభా. ఈ దినం నన్ను భాగ్య ప్రభని స్తోత్రం తండ్రి. ఏ విషయంలో ఓడిపోయినాను విజయాలు కలుగాక. మరొక జ్ఞాన వేచన ఆలోచన అనుగ్రహింపు వనుగాక యేసుక్రీస్తులో. అయ్యా, గుండెల్లో నెమ్మది, నా గృహంలో నెమ్మది, మా సేవలో నెమ్మది, మా సంఘంలో నెమ్మది, మా వ్యాపారంలో నెమ్మది, మా పరిచయంలో నెమ్మది, మా ఉద్యోగంలో నెమ్మది నాయన. మా రాకపోకలు నెమ్మది,
అయా మా దేశంలో నెమ్మది, మా రాష్ట్రంలో నెమ్మది, మా పట్టణంలో నెమ్మది. హల్లెలూయా. నీ భద్రత, కాపుదల, సంరక్షణ కలుగుగాక. మీరు పొందుకున్న గాయం చేత, నువ్వు పొందుకున్న గాయం చేత నాకు, నా కుటుంబానికి స్వస్థత కలుగాక, మా సంఘానికి స్వస్థత కలుగాక, ఈ సమాజానికి స్వస్థత కాక, ఈ దేశానికి స్వస్థత కలుగాక, ఈ రాష్ట్రానికి స్వస్థత కాక. అయా స్తోత్రం. తన శిలువ సువార్త శీఘ్రము నాయన ప్రకటింపబడినని కృప చూపించమని, దిగొచ్చి నుంచి ఆశించమని, ఆత్మలను అప్పగించండి, మనుషులను అప్పగించండి, దేశాన్ని, రాష్ట్రాన్ని, పట్టణాన్ని, భూమిని ఊపిన ప్రజలు అప్పగించమని మనం యేసుక్రీస్తునామములో అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు దీవించుగాక. ప్రత్యేకంగా మన మధ్య ఉన్నటువంటి దేవజనులు, మరి సింగరు ధనార్దన్ గారు వచ్చి మరి పాట పాడతారు. సపోర్ట్ కొడదాం, ఆహ్వానిద్దాం. చెల్లిస్తూ ఉన్నాను. నిన్నటి రోజున మరి అయ్యగారితో మాట్లాడినప్పుడు మరి అయ్యగారు మరి మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు, దేవుడు మీకు ప్రేరేపణిస్తే తప్పకుండా మా మధ్యలో ఉండగలడని అయ్యగారు చెప్పారు. అంతేకాకుండా నిన్న సార్తో సంభాషించిన తర్వాత రాత్రి విపరీతమైన దోమలు ఉన్నాయి బడంపేటలో. నిద్ర లేదు రాత్రి అంతా. అయినప్పటికీ దాదాపు 3:30 కొద్దికప్పుడే కొంచెం కన్ను అడ్డుకుంటూ ఉంది. 3:30 ప్రాంతంలో ఒక కళను చూస్తూ ఉన్నాను. అయ్యగారు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు అయ్యగారి దగ్గరికి వచ్చి 2 చేతులు తన పైన పెట్టి, నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నిన్ను దీవిస్తూ ఉన్నానని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆ కళ పడిన కొద్దిసేపటి లేచి చూస్తే అప్పటికి 3:40 టైం అవుతుంది. అయ్యగారిని దేవుడు దర్శించాడు. ఆయన అంటూ ఉన్నాడు, నిన్ను బాబుగా నేను నా యొక్క పరిచర్యలో వాడుకోబోతున్నానని అయ్యగారిని దీవించి ప్రభు వారు వెళ్ళిపోయినట్లు ఆ కళలో నేను చూశాను. దేవునికే మహిమ స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒక పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. తడబడక బిడ్డ మర్చిపోటు. ఈ క్షణమున నేను బ్రతుకున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ఈ క్షణమున నేను బ్రతుకున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ప్రతి క్షణమున వెన్నంటి నడచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. ప్రతి క్షణమున వెన్నంటి నడచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. నిరాశలో ఉన్నప్పుడు ఆశగా చిగురించావు, శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు. నిరాశలో ఉన్నప్పుడు ఆశగా చిగురించావు, శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు. నీకు సరిపోల్చగా వేరెవరు లేరయ్యా, నీకు సరిపోల్చగా వేరెవరు లేరయ్యా. నిన్ను దాటదేనిని
నే కోరలేను బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవించునయా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవించునయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయా కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు ఒంటరినే ఉన్నప్పుడు నా సమూహమైనావు కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు ఒంటరినే ఉన్నప్పుడు నా సమూహమైనావు నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవించునయా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవించునయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా ఈ క్షణమున నేను బ్రతుకున్నానంటే అది కేవలం నీ కృపయేనయా పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు శాపమునంత తొలగించి పరిశుద్ధతనిచ్చావు పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు శాపమునంత తొలగించి పరిశుద్ధతనిచ్చావు నీదు బలియాగమే నన్ను బ్రతికించినది నీ శిలువయాగమే నన్ను రక్షించినది నీదు బలియాగమే నన్ను బ్రతికించినది నీ శిలువయాగమే నన్ను రక్షించినది బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవించునయా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవించునయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా ఈ క్షణమున నేను బ్రతుకున్నానంటే అది కేవలం నీ కృపయేనయా ప్రతి క్షణమున వెన్నంటి నడచినావు కంటి పాపలా నన్ను కాచినావు ప్రతి క్షణమున వెన్నంటి నడచినావు కంటి పాపలా నన్ను కాచినావు స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా ఈ క్షణమున నేను బ్రతుకున్నానంటే అది కేవలం నీ కృపయేనయా హల్లెలూయా సమయం ఇచ్చిన గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని తిరిగి గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ గారు. ఇంకొకటే
దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. నీవే నాధారము, నీవే నాశ్రయము, నీవే నాధారము నా యేసయ్యా, నీవే నాశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతకు నిన్నే చేరితినయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతకు నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. నీవే నాధారము, నీవే నాశ్రయము, నీవే నాధారము నా యేసయ్యా, నీవే నాశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. విరోధుల చేతికి అప్పగించక నా కవచము నీవై నన్ను కాపాడితివి. విరోధుల చేతికి అప్పగించక నా కవచము నీవై నన్ను కాపాడితివి. నాశన నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నాశన నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నీవే నాధారము, నీవే నాశ్రయము, నీవే నాధారము నా యేసయ్యా, నీవే నాశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. నా చేయి పట్టి నన్ను నడిపించితివి, కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి. నా చేయి పట్టి నన్ను నడిపించితివి, కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి. క్రీస్తు నందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞతుడనై నేను జీవించెదను. క్రీస్తు నందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞతుడనై నేను జీవించెదను. నీవే నాధారము, నీవే నాశ్రయము, నీవే నాధారము నా యేసయ్యా, నీవే నాశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. హల్లెలూయా. థ్యాంక్ యూ గారు. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. దేవుని స్తోత్రం.
ప్రతి ఒక్కరికి తలాంతులు ఉంటాయి. ఆ తలాంతులు మనం ఖర్చు పెట్టినప్పుడు దాని 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఆశిస్తుంది తప్పకుండా. సరే, కొన్ని నిమిషాలు దేవుడి దిగొచ్చి మాట్లాడాలని ప్రార్థిస్తాం. సర్వ విశ్వానికి మంచి బోధకుడు యేసుప్రభు మాత్రమే. ప్రవక్త అయినా, కాపరైనా, ఉపదేశకుడైనా, సువార్థకుడైనా, మరి అపోస్తలులైనా ఎవరైనప్పటికీ ఆయన చెప్పిందే ఇందులో ఉన్నదే చెప్తారు. కాబట్టి సర్వ విశ్వానికి మంచి బోధకుడు ఆయన. కాబట్టి బోధకుడా నాతో మాట్లాడుతూ వినగల చెవులు, గ్రహించగల మనసు, గైకొనే శక్తి నాకు అనుగ్రహించు ప్రభువా. మన యుద్ధ ఏదైనా ఉన్నది అంటే ఆ దేవుడు ఇచ్చింది. కాబట్టి కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధి ఇక్కడ మెండుగా ఉన్నది. మన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. దేవుడు నేను దీవించి ఆశించాలని అన్న తలంపులు ఉన్నాయి. కాబట్టి నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికం ఇవ్వాలని ఆయన ఆశపడుతుంది. కాబట్టి రవ్వ నేను అడుగుతున్నది రవ్వ అయితే నాకు అది ఎక్కువ కావచ్చు, కానీ నువ్వు నాకు అనుగ్రహించనే ఉన్నది పట్టజాలనంతగా, భూకి మించినంతగా, లెక్కకు మించినంతగా నమ్ముతున్నా. నేను నా దగ్గర నేను బ్రతకకుండా నా మటుకు నేను నీ దగ్గట్టు నేను బ్రతకాలని నాకు సాయం చేయండి. నీ కోరు బ్రతకాలని సాయం చేయండి. ఈ సమయంలో నీ మాటలు నాకు వినిపించమని, వినగల చెవులు, గ్రహించగల మనసు, వేగల శక్తి తెచ్చమని ప్రార్థిస్తూ నా దగ్గర పరిశుద్ధుల పట్ల తండ్రి అయ్యా, నన్ను మమ్మ ప్రేమించి ఈ ప్రాంతాన్ని, పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రేమించి నీ సమయంలో మాకు సువార్త అందింపజేసి నీ స్వాస్థ్యం నీ సొత్తుగా అయ్యా, నీ వారసులుగా, నీ బిడ్డలుగా, నీ దాసులు చేసుకొని మమ్మల్ని ఈ విధంగా వాడుకుంటున్నందుకు పొందాను. మరోసారి దిగొచ్చి మాతో మాట్లాడి మైపోతున్నాను. వినగల చెవులు, గ్రహించగల మనసు, గైకొనే శక్తి మాకు దయచమని, మీరే మంచి బోధకుడు నాయన. మాకు సాయం చేసి నీకు లోబడి మేము వెంబడించడానికి, మేము నమ్మడానికి, అది అనుభవించడానికి సాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరోసారి మీ అందరినీ దేవుడు దీవించి ఆశ్రయించి వాడుకొని గాక, దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకంగా అయ్యగారు రావడం, మరి తనకు దర్శనం కళ చూపించడము, మరి అంతేకాకుండా ఇందాక వచ్చే ముందు అదే దానికి సంబంధించిన మాటనే దేవుడు చెప్పాను. హెబ్రీ లేఖనాలు మరి 6వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలో రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము 14వ వచనం. అతడు ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నేను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును, నిశ్చయంగా నేను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందాను. ఆమేన్. ఎవరితో చెప్తున్నా అంటే అబ్రాహాముతో మాట్లాడినట్టు, నిశ్చయంగా నేను ఆశీర్వదించును, నిశ్చయంగా నేను విస్తరింపచేతును అని అబ్రాహాముతో చెప్పిండు. మరి దేవుడు ఎవరితో చెప్పినప్పుడు కూడా వాళ్ళు దీవింపబడ్డారు, ఆశింపడ్డారు. దీవెన ఆశీర్వాదం అంటే కేవలం ధనమే కాదు. భూమి మీదకి యేసుప్రభు ఎందుకు వచ్చిందంటే మనం దీవించడానికి, ఆశించడానికి. కేవలం పాపాలు క్షమించడమే కాకుండా పాపం విడిపించే దేవుడు ఆయన. దాంతోపాటు కొసరుగా నీకు ఆరోగ్యం ఇస్తాడు, కొసరుగా నీ పోషణ కావాల్సిన సహాయం అందిస్తాడు, దానికి కొసరుగా నీ జీవితానికి కావాల్సిన జ్ఞానము, తెలివి, ఆలోచన, వివేచన అన్నీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడే కానీ మనం ఎంతవరకు ఉంటామా అంటే అంతవరకు ఆలోచిస్తూ ఉంటాం, కానీ అట్లా కాదు. మరి భూమి మీద ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది నాయకులేరు, కొంతమంది రాజులేరు, కొంతమంది ప్రవక్తలేరు, కొంతమంది అపోస్తలులేరు, కొంతమంది న్యాయాధిపతులేరు. హల్లెలూయా. కొంతమంది వైద్యులేరు, కొంతమంది గాయకులేరు, కొంతమంది సైంటిస్ట్ లేరు. రకరకాలుగా ఉన్నారు. మనం ఒకటే ఆలోచన చేస్తాం అంతే. దేవుడు పాపాలు క్షమిస్తాడు, పాపం చేపిస్తాడు, అంతవరకే. కానీ దేవుడు ఎంతైనా చేస్తాం. కానీ మనకు కలిగింది దేవుని ముందు పెట్టాలి మనం. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే దేవుని వెంబడించాలి. ఇంకో విషయం ఏంటంటే పాపులను క్షమించడమే కాకుండా
తప్పకుండా పాపాన్ని కూడా విసర్జించాలి. చీకటికి వెలుతురికి పొత్తు లేదు. వెలుతురుతో అంటే చీకటికి అసలే పొత్తు లేదు. చీకటి సంబంధంతో కూడినటువంటి ఒకప్పుడు చీకటి సంబంధం, చీకటి ఆలోచన, చీకటి జ్ఞానం ఉన్నది మన దగ్గర. క్రీస్తు నమ్ముకున్న తర్వాత అవి నువ్వు వదిలిపెట్టేసాల. హల్లెలూయా. అప్పుడు నువ్వు దీవింపబడతావు అని చెప్పి వాక్యం ఉన్నది. మరి యోబు దీవింపబడడానికి కారణం ఏంటిదంటే ఆయన యథార్థవంతుడట, న్యాయవంతుడట. మరి అంతేకాకుండా చెడుతనాన్ని విసర్జించినట. అందుని బట్టి మరి తూర్పు దేశాన్ని ఆయనను దేవుడు దీవించినట్టు ఉన్నది. నువ్వు దీవింపబడాలంటే కేవలం పాపం కూడా సరిపోదు, కానీ పాపం నుంచి విడుదల అడగాల. దేవునికి నీ జీవితంలో రైతు భూమిని దున్నుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? దున్నుతాడు. దున్ని ఏం చేస్తూ ఉంటాడు? వచ్చినటువంటి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, రాళ్ళు రప్పలన్నీ తీయేస్తాడు. అట్లనే దేవునితో ముఖాముఖిగా నువ్వు స్నేహం చేస్తున్నప్పుడు అర్థం చూసుకున్నట్టుగా మన లోపాలు మనకు అర్థమైతే తప్పకుండా. మందిరానికి వస్తే కూడా దేవుడు సందేశం అందిస్తూ ఉంటే అందరికి ఒకటే ఈక్వల్గా ఒకరికి ఉన్న లోపం ఇంకొకరికి లోపం ఉండకపోవచ్చు, ఒకరికి ఉన్న అవసరం ఇంకొకరికి ఉండకపోవచ్చు, కానీ తప్పకుండా అద్దం ముందు నీ ముఖం వచ్చినప్పుడు ఎవరి లోపాలు ఎవరి అందము అలా కనిపిస్తుంది. కనిపించదు. అట్లనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ బలిత గురించి మాట్లాడతాడు, నీ దుఃఖం గురించి మాట్లాడతాడు, నీ కావలసిన దాని గురించి కూడా తప్పకుండా మాట్లాడతాడు. అయితే కేవలము ఒక రొటీన్గా ఒక అలవాటుగా ఉండొద్దు. ఏ రోజుకి ఆ రోజుకి మనం ఫ్రెష్గా ఏం తీసుకుంటూ ఉంటామో ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం. అనాయింటింగ్ కూడా ఏ రోజుకి ఆ రోజు కొత్త అభిషేకం మనము దేవుని సన్నిధిలో తీసుకుంటుండాలి. అప్పుడు కొత్తదనం అనేది ఉంటుంది. నువ్వు తీసుకుందే వదిలిపెట్టింది తీసుకుంటే ఏమవుతుంది? అది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అయిపోయి ఏమవుతుంది అంటే బలహీనం అయిపోతాం, చనిపోతాం. కాబట్టి ఏ రోజుకి ఆ రోజుకి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుని కార్యాలు తప్పకుండా మనం చూస్తాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనం చదువు రైతులు. ఈరోజు దేవుడు ఏమంటాడంటే నిన్ను నిశ్చయంగా నిన్ను దీవిస్తా, నిశ్చయంగా నిన్ను విస్తరింప చేస్తా. హల్లెలూయా. యోబు అనే ఒక మనుషుడు ఉండేను. ఏమైనా యథార్థత అంటే కల్మషం లేనోడు, కపటం లేనోడు, మోసము, ద్వేషము, అసూయ, గర్వ, అహంకారాలు పెట్టుకుని వ్యక్తి, యథార్థపడు, న్యాయంగా అంటే పక్షపాతం లేకుండా న్యాయంగానే తను ఉంటాడు. ఎవరి పట్ల భయం భక్తి అంటే మనుషుల పట్ల కాదు భయం భక్తి, దేవుని పట్ల భయము భక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు. మనిషికి కొన్ని చెడు కనిపిస్తుంది, చెడు కనిపించదు, కానీ దేవునికి అన్ని చెడు మంచిగా కనిపిస్తుంది. చెడుతనాన్ని ఏం చేసినట్టు ఆయన విసర్జించినట్ట. చదువు పెద్ద 7 కుమారులు 7 కుమారులు 3 కుమార్తెలను కలిగి కలిగి బహుమంది పైవారు అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేది. తూర్పు దిక్కు అంటే ఆ దేశమే కాకుండా తూర్పు దిక్కున్న జనులందరిలో ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే ఫస్ట్ నీవు దేవుని సన్నిధిలో నువ్వు పాపం ఒప్పుకొని ఉండాలా, ఒకటి. రెండోది పాపాన్ని వదిలిపెట్టి ఉండాలా, 2. మూడోది ఏంటిదంటే నువ్వు యథార్థపడుగా ఉండాలా. హల్లెలూయా. 4వది అంటే నువ్వు న్యాయవంతుడిగా ఉండాలి. 5వది ఏంటిదంటే నువ్వు చెడు తప్పకుండా విసర్జించి ఆయన పట్ల భయం ఉండాలా, ఆయనను ప్రేమించే బిడ్డగా ఉండాలా. హల్లెలూయా. భూమి మీద కానీ పరలోకంలో కానీ గొప్పవారి భూమి మీద కానీ పరలోకంలో కానీ దేవుడు తప్ప ఎవరూ లేరు, అన్నా లేదా? ఎవరు కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ గొప్ప దేవుని వదిలిపెట్టి మనుషుల మీద దృష్టి పెడతా ఉంటాం. క్రీస్తు లేనప్పుడు పెట్టినావు, కానీ క్రీస్తును నమ్ముకున్న తర్వాత భూమి మీద నీ దృష్టి ఎప్పటికీ ఆయన పైన ఉండాలి. హల్లెలూయా. పిల్లల మీద ఎవరి దృష్టి ఉంటుంది? తల్లిదండ్రుల దృష్టి ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కడెక్కడ పోతుంటారో దృష్టి పెడతారు. నేను మన సంఘానికి చెప్తాను, నేను తల్లకి చెప్తాను, మీరు ఎక్కడ పోయినా ఆ ప్రాంతానికి వెళ్ళినాక నాకు తప్పకుండా మిస్ కాల్ అంట. దాని అర్థం ఏంటిది? వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారు, ఏం చేస్తున్నారు. తప్పకుండా వారు నాకు కనిపించకపోవచ్చు, కానీ నా దృష్టి ఎవరి మీద ఉన్నట్టు వాళ్ళపైన ఉన్నది. అయితే నాకు కనిపించకపోవచ్చు, కానీ
దేవుని దృష్టి ఎవరిపైన ఉంటుంది అంటే తన ప్రజల పైన ఉంటుంది, తన బిడ్డల పైన ఉంటుంది. హల్లెలూయా. మన పిల్లల కొరకు కానీ మన కొరకు మన తల్లిదండ్రులు కానీ రక్తం చిందించి ప్రాణం పెట్టలేదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మన తల్లిదండ్రులు కానీ మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఆయన ప్రేమ ఉన్నది. అయితే ఆయన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి సమాజం తీసేసినంటే ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు నీ నుంచి ఏం కొడుతున్నా అంటే నీదేదో కొడతలేడు, నీ ప్రేమ కొడుతున్నాడు, నీ పొందు కొడతా ఉన్నాడు. హల్లెలూయా. చిన్న ఉన్నప్పుడు ఎవరికైనా చిన్నపిల్లలకు చాలా రకరకాలుగా 100,000 1000 వాళ్ళ స్థాయి తగ్గట్టు డాల్స్ టాయ్స్ అన్నీ ఇప్పిస్తూ ఉంటారు. చిన్న తల్లు 3 నెలలు ఉండే వాళ్ళ ట్విన్స్ వాళ్ళు. ప్లస్ తల్లికి ఎక్కువ కూడా ఆమె ఆశపడకపోతుండే, ఎక్కువ ఆమెకేం అభివృద్ధిలే. వీళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటున్నప్పుడు ఎవరో ఒక బొమ్మ అక్కడ రబ్బర్ బొమ్మ అక్కడ పడ్డది. లోటుతాళ్ళు 10 తోళ్ళు ఆశపడినట్టు పోయి ఇక్కడ తీసుకున్నారు. ఇట్లా చూసి సంతోషపడుతున్నట్టు ఉన్నారు అనమాట. అదే వీళ్ళకి తెద్దాం ఎక్కువనైతే ఫిజికల్గానైతే అంటే లోకరీతిగానైతే ఎక్కువ ఆలోచన చేయమని ఆ విధంగా. అయితే తల్లకి ఏదైనా మంచి టాయ్స్ తీద్దామని చెప్పి కిరణ్ తీసుకుపోయి కిరణ్ వచ్చినావా కిరణ్ తీసుకుపోయి 6 రకాల ఫిష్ బొమ్మలు రబ్బర్వి తీసుకొని వచ్చినాం. మెమోరియల్ తీసుకొచ్చి ఇక 6 రకాల ఫిష్ బొమ్మలు ముందు చేసిన లోటుతాలి ముందు వేసిన. లోటుతాలి ఏం చేసింది, దగ్గర పోయింది, ఇట్లా అన్నది చూసింది. అటన్నింటి ఏం చేసింది తెలుసా, ఇట్లానే వేసేసాను. ఇట్లానే ఏం చేసిందంటే నా దగ్గరకు వచ్చేసి ఎత్తుకో అని చెప్పి ఎత్తుకోనమాట. నాకేమైంది అప్పుడు సంతోషమే. చాలాసార్లు మనము దీవించే దేవుని పక్క పెట్టి దేవుని కొరకు పరుగులు తీస్తూ ఉంటాం. అప్పుడు దేవునికి ఏమవుతుందో తెలుసా, నీకు దీవించబడడానికి నువ్వు బాగుంటేనే దేవునికి సంతోషం అవుతుంది. కానీ అది పక్క పెట్టి ఇది పట్టుకుంటే దేవుని కోల్పోతాం మనం. చాలామంది ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం. కొంతమంది ల్యాప్టాప్తో బిజీ అయిపోయారు, కొంతమంది సెల్ ఫోన్తో బిజీ అయిపోయారు, కొంతమంది ఉద్యోగాల్లో బిజీ అయిపోయారు, కొంతమంది ఫ్రెండ్స్తో బిజీ అయిపోయారు. ఏం లేనప్పుడు ఎవరు రారు మన దగ్గరికి. జర మనకు కలుగుతూ ఉంటే ఫ్రెండ్షిప్ చాలా ఎక్కువైపోతుంది, లగ్జరీ అయిపోతుంది. అప్పుడు ఏమైతే తల్లిదండ్రులతో కూడా వాళ్ళు గడపరు. వాళ్ళు కొంతమంది కుటుంబాలతో గడపరు, కొంతమంది సంఘంతో గడపరు, కొంతమంది బైబిల్తో గడపరు, కొంతమంది ప్రార్థనే చేయరు, కొంతమంది వాక్యం వేస్తారు. అప్పుడు ఏమైతే వారి జీవితం ఏమవుతా అంటే దీవెనలు కోల్పోతారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దేవుడు ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవునికి టచ్అప్ కట్ అయిపోతే ఏమవుతుంది, అక్కడ సాతాను వస్తాడు, లాగేస్తాడు. కానీ ఈరోజు ఏమంటున్నాడంటే దేవుడు నిశ్చయంగా నేను దీవిస్తా అంటున్నాడు. మనం ఒకసారి ఏర్పరచుకున్నాం, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత అంతవరకే ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఇంతవరకు నీ లైఫ్ అయిపోదు. కానీ ఆయన వెంబడిస్తున్నా. చాలామంది సంఘానికి రావడం కూడా ఒక డ్యూటీ లాగా వస్తూ ఉన్నారు కాదు. చాలామంది కొన్ని సంఘాలు వెళ్తూ ఉంటారు, మనుషుల కొరకు పోతూ ఉంటారు. వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుందా చెప్పాలా? మనుషుల కొరకు సంఘాలకు వెళ్తే వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ గొప్పలు ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, మామూలు ఉంటారు, అంతకు లేని వాళ్ళు ఉంటారు. గొప్పలు అనుకుందాం, మీడియం అనుకుందాం, అసలు లేని వాళ్ళు అనుకుందాం. గొప్పలను గొప్పగా దించింది ఎవరు? అర్థమవుతుందా లేదా? మీడియంగా ఉంచింది ఎవరు? దేవుడే. బేసిక్గా ఉన్నాడు, అక్కడ వరకు ఉంచింది ఎవరు? దేవుడే. అవునా లేదా? కానీ వీళ్ళంతా ఎవరిని చూడాలా? దేవుని చూడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ బేసిక్ ఉన్నోడు కూడా దేవుని చూడాలి, మీడియం ఉన్నోడు కూడా దేవుని చూడాలి, ఈ గొప్పవాడు కూడా ఎవరిని చూడాలా? దేవుని చూడాలి. అట్లా చూడకుండా ఏం చేస్తుంటే ఈ మీడియం వాడు కూడా దీని మీద పోతున్నాడు. ఎవరి మీద పోతున్నాడు? మంచిపోతున్నాడు. అందుకే దాసుడుగా మిగిలిపోతున్నాడు. నిన్ను నన్ను మిలిచింది దాసునిగా కాదు, దేవుని సన్నిధికి దేవుని కొరకు రావాలి. చాలామంది 90% ఈ మిస్టేక్స్లో ఉన్నారు. నేను ఇంచుమించు నమ్ముకొని 30 సంవత్సరాలు అవుతుంది. నేను ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఇక దేశాలు దాటలే, దేవుని కొరకే పోతా. హల్లెలూయా. నిన్న 2 దైవజనులు వచ్చారు. ఒక దైవజనుడు మ్యూజిక్ నేర్పిస్తున్నారు, ఒక దైవజనుడు ఇక్కడ నాతో ఉన్నాడు. ఆయన సేవ ఇంచుమించు బాలపూర్లో ఫస్ట్ టైం అంటే ఆయన అక్కడ సంఘం పెట్టడం, అక్కడే ఆయన సంఘం ఫస్ట్ టైం అక్కడ. అంటే మీరు అర్థం చేసుకోవాలి.
ఆయన ఒక చెప్తుండేంటిదంటే, అయ్యా నేను ఎబ్రాహిం సంఘంలో భక్సింగ్ గారిని ఇట్లా ముఖాముఖిగా చూసిన వ్యక్తిని, చాలా ఇష్టము, కానీ గొప్ప దైవజనుడు, స్ట్రాంగ్గా అంత సాలిడ్గా లేదు. ఆయన పొందు గురించి ఆయన ఆశీర్వాదం కొన్ని చెప్తున్నా. ఆయన డ్యూటీ చేసుకుంటూ ప్లస్ సర్వీస్ కూడా అయిపోయింది. ఇప్పుడు సేవలో ఉన్నాడు. ఆయన చర్చ్ ఉన్నది, బాలపూర్లో చర్చ్ ఉన్నది. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు. అరుగుతూ మొత్తానికి ఒక ఉద్యోగం చేసుకుంటూ మరి 3 కూతుర్లను కన్నాడు. 3 పెళ్లి చేసినారు. ఒక ఆమె అమెరికాలో ఉందంటే, ఒక ఆమె డాక్టర్ ఉందంటే, ఇంకో ఆమె ఇక్కడ సిటీలో ఎక్కడ ఉన్నారు. 2 సిటీల్లో ఉంటారు, ఒక ఆమె అమెరికాలో ఉంటారు. ఆయన చరిత్ర చెప్తా ఉన్నారు. అయితే ఆయనకు ఆశ ఏముందంటే దేవునితో ముఖాముఖి మాట్లాడాలందయా నాకు అంటున్నాడు అనమాట. ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తారా లేదా చెప్పాలా. దేవుడు పక్షపాత, నీకు ఆశ ఉంటే తప్పకుండా మాట్లాడతాడయా అని చెప్పింది. ఆయన ముందు నేను కూర్చున్నా, మీకు కూడా ఇంతకుముందు చెప్పింది నేను. మీరు నన్ను ఒక కుర్చీ మీద కూర్చున్నాడు అయ్యాను అనుకుంటున్నాను, మీరు అనుకుంటున్నారు అంతేగాని నేనేమనుకుంటా తెలుసా, దేవుని పొందులో కూర్చున్నాను అనుకుంటా. చప్పట్లు కొట్టండి. అది ట్రైన్ కావచ్చు, సోఫా సెట్ కావచ్చు, కుర్చీ కావచ్చు, ఈ కింద ఉన్న భూమి కావచ్చు, నేను తప్పకుండా అనుభవిస్తాను. తప్పకుండా. అయితే ఇంకోటి ఏమన్నా అంటే, అయితే భక్సింగ్ అంకుల్ గారిని నేను అయ్యగారిని ఇంచుమించు నేను నమ్ముకొని 30 సంవత్సరాలు అయిపోయింది. కానీ 94 అయ్యగారిని చూసిన, అయ్యగారి పక్కన 6 మంది పరిచయం చేస్తూ ఉన్నారు. మంచి వృద్ధాపన చూసిన సంతోషపడ్డ. చాలా అయ్యగారిని చూసి సంతోషపడ్డ. ఆయన సేవ చూడలే కానీ ఆయన సాక్ష్యాలు విని, ఆయన చరిత్ర విని, ఆయన సేవ పరిచయ విధానం చూసి నేను చాలా సంతోషపడతాను. నేను కూడా పురుగొల్పబడ్డా. అయితే ఆయన ముఖాముఖి చూసిండు. ఇట్లా చూసింది కానీ అక్కడ ఒకటి ఏంటిదంటే, వాక్యమైన తర్వాత బ్యాగ్ పెట్టుకొని వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత భోజనం 5 గంటలకు 6 గంటలకు అవుతుంది. నేను ఆ భోజనాలు కూడా నేను అటెండ్ అయినా, భోజనం చేసిన. బ్లెస్సింగ్ ఫుడ్ అంటారు మా ఫ్రెండ్స్ అంతా. నేను కూడా ఏమంటామంటే బ్లెస్సింగ్ ఫుడ్. అక్కడ ఏముంటుంది అంటే వైట్ రైస్ ఉంటుంది, ఇంత లైట్ కర్రీ ఉంటుంది, ఎక్కువ చారు ఉంటుంది. హల్లెలూయా. దాన్ని కూడా లైన్ చాలామంది కడతారు బ్లెస్సింగ్ ఫుడ్ అంటే. అయితే అట్లా ఆయనకు ఒక ఆశ ఉందంట, అయ్యగారి పక్కన కూర్చొని నేను తినాలి, అయ్యగారు నా పక్కన కూర్చొని తినాలి. కానీ 100 మంది 1000 మంది అయ్యగారు ఎట్లా తినడు కదా. కానీ ఆయనకు ఆశ. అయితే ఇస్తారు లేచిరట, పక్కకు ఖాళీ ఉందంట. ఆయనకు ఎప్పటి నుంచి ఆశ ఉన్నది, ఎవరి పక్కన కూర్చొని తినాలని, దైవజన్ పక్కన. చాలామందికి దేవుని విలువ తెలియదు, దైవజన్ విలువ తెలియదు. కానీ మనిషి విలువ తెలవాలి మనకు. హల్లెలూయా. మన విలువ తెలుసా తెలియదు యేసయ్యకి? మనకు కూడా తెలవాలి. చాలామంది మనుషులు కూడా వేసుకొని నమ్ముకున్న వాళ్ళు కూడా రంగు చూస్తూ ఉన్నారు, కట్టడాలు చూస్తూ ఉన్నారు, బట్ట చూస్తూ ఉన్నారు, హోదా చూస్తూ ఉన్నారు. నేను ఇందాక చెప్పిన ఇలా దృష్టి ఎవరి మీద ఉన్నది? మందిరానికి వచ్చిండు. ఈ సామాన్యుని మనసు ఎవరి ఉందంటే ఆ గొప్ప మీద ఉన్నది. బేసిక్ ఉన్న మనసు కూడా ఆ గొప్ప మీద ఉన్నది. గొప్ప మనసు ఎక్కడ ఉన్నది? ఎవరి మీద ఉన్నది? గొప్పడు ఎందుకైనా ఆ మనిషి దేవుని మీద ఉన్నది. నువ్వు గొప్పోడు కావాలనుకుంటే నీ మనసు దేవుని పైన ఉండాలి. హల్లెలూయా. అయితే ఒక ఇస్తారు పక్కకు ఉన్నది, ఒక ఇస్తారు వేసారట అక్కడ ఆల్రెడీ. ఇస్తారంటే ఆంధ్రాలు ఇస్తారు అంటారు కదా, అందుకే చెప్తున్నా. ఇస్తారా కానీ మనం అంటాం ఇక్కడ, కానీ నేను విన్న ఇస్తారు అంటా ఉన్నా. అంటే ప్లేట్స్ ఇస్తారా అని చెప్తున్నాడు ఆయన. అయితే వేసాను, ఇక వచ్చేసిండంట అయ్యగారు. వచ్చి పక్క కూర్చుండంట, సబర్లు కొట్టి. ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తాడు. దేవుడే దిగి వస్తే మనిషి ఏ పాటోడు? దేవుని కన్నా దైవజనుడు గొప్పోడా? దేవుని కన్నా గొప్పోడా? దేవుని కన్నా ప్రెసిడెంట్ గొప్పనా? కానీ ఈ మనుషుల దృష్టి లోకం మీద పడతా ఉన్నారు. మన దృష్టి ఇక్కడ వచ్చారు కదా. నేను ప్రత్యేకంగా ఏం చెప్తా అంటే, ఎవరేమైనా చేయండి,
రాజ్యమే రాజేందుకు కాదు, రానులే కానీ నీ దృష్టి దేవుని మీద ఉండాలి. నువ్వు గొప్పవాడవు కావాలా లేదా చెప్పాలి. చెప్పండి, వాడు ఇంజనీర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు. అయితే పక్క కూర్చోగానే లబలబలు అని ఏడుస్తున్నట్ట. హల్లెలూయా. అంటే పట్టజానికి సంతోషం వచ్చేది. గొప్ప దైవజనుడు ఆయన. అయితే ఏడుస్తుంటే ఇట్లా అన్న అంటే ఆయనకు అర్థమైపోయింది, దైవజనానికి అర్థమైపోయింది. ఇట్లా అనేసింది. హల్లెలూయా అనేగానే ఊపుకున్నాడు. అయితే నిన్న ఆ భక్తుడు వచ్చి ఇంచుమించు ఆయన 30 సంవత్సరాలు అయిపోయింది. ఆయన నమ్ముకొని చిన్నప్పటి నుంచి దేవుడు నమ్ముకునేమో తెలియదు, కానీ ఆయన ఆ దైవజన్ ఏమంటున్నాడంటే నాతో వచ్చి అయ్యగారు ఇట్లా ముఖాముఖి మాట్లాడాలి నాకుంది అంటే మోషతో మాట్లాడిండు, అపోజ్తో మాట్లాడిండు అంటే అయ్యగారు అది గొప్ప విషయం కాదు, అడుగు దేవుడు మాట్లాడతాను నీతో అని చెప్పారు. మాట్లాడతాడో లేదు చెప్పాలి. ఆయనతో చెప్పిన ఆయన ముందు నేను కూర్చేసుకుని నా ముందు ఆయన కూర్చేసుకున్నాను. అయ్యగారు నేను కుర్చీ మీద కూర్చున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను అనుకునేది ఎట్లా తెలుసా, దేవుని పొందులో ఉన్నట్టున్నా అంటే ఆయన ఆశ్చర్యపోతాడు. నేను ఎక్కడ కానీ దేవుని పొందులో ఉంటా, ఆయన పొందులో నేను చెప్తా. ఇప్పుడు వచ్చే ముందు కూడా జనరల్గా నా కొరకు నేను ప్రిపేర్ అవుతా. వచ్చే ముందు ఈ మాట చెప్పాను, ఖాళీ అవుతుందా లేదా వాక్యం, ఖాళీ అవుతున్నది. కొన్నిసార్లు ఆత్మలో దేవుని చూస్తాను నేను. అయితే దేవునికి సమస్తం సాధ్యమే. నీకు ఆశ ఎంత ఉందో దానికి మించిన ఆశ నీతో మాట్లాడనికే దేవునికి ఆశ ఉన్నది. హల్లెలూయా. కానీ మన ఆశ ఏంటిదంటే మనుషులతో ముచ్చట తీస్తూ ఉంటాం, మనుషు వెనుక పరుగులు తీస్తూ ఉంటాం. నీ మనసు ఎక్కడ పోయినా దేవుని పైన నిశ్చయంగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. దీవెన అంటే చాలామంది అనుకుంటారు అంటే ఒక ఉద్యోగం, ఒక పెళ్లి, ఒక కొడుకు, ఒక బిడ్డ, ఒక ఇల్లు, ఒక భూమి, ఇవన్నీ కొసలు. ఇవన్నీ సాక్షాత్ భూమి ఆకాశం సృష్టించిన దేవుడే మనతో ఉంటే ప్రపంచాన్ని కూడా నీ గుప్పిలో ఉంటుంది తప్పకుండా. హల్లెలూయా. చెండులాగా ఇచ్చేస్తాడు ఇట్లా, నేను చెప్పగలుగుతాను. అయితే దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. కాకపోతే విసర్జించాలి. అబ్రాహాము లోబడ్డాడు, దేవునికి లోబడినప్పుడు ఆయన వెంబడించినట. అయితే అబ్రాహాము ఒక కొడుకు పుట్టడమే ఎక్కువ అనుకుంటాడు, కానీ ఒక్క కొడుకు కాదు, నీ ద్వారా భూలోకం వంశాలన్నీ దీమపడతాయి, రాజులు, రాణులు, అధికారులు, నాయకులు అందరూ ఏళ్తారని దేవుడు చెప్పిండు. నువ్వు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన బలమైన కార్యాలు నీ జీవితంలో తప్పకుండా దేవుడు ఇస్తాడు, తప్పకుండా. హల్లెలూయా. అయితే నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ప్రభు నాతో మాట్లాడు. నేను దేవుని సన్నిధికి ఎందుకు వచ్చానంటే నాతో ముఖాముఖం మాట్లాడనికని నేను దేవుని ఎతికిన. ఆశగల ప్రాణం తుత్తుపచ్చి ఇంచుమించు 3 సంవత్సరాలు నా యవన ప్రాయంలో ఇంచుమించు 17-18 నుంచి అట్లా సంచరించినప్పుడు దేవుడు నాకు దొరికిండు. ఒక బ్రాహ్మణుని చెప్పిండు దేవుడు నాతో మాట. ఆ రోజు నుంచి ఈ రోజు ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు దేవుని ప్రజలతో ప్రయాణం చేస్తూ ఉంటాడు. నువ్వు ఒంటరివే కాదు, వ్యక్తిగతంగా ఉండొచ్చు, కుటుంబపరంగా ఉండొచ్చు, పిల్లలతో ఉండొచ్చు, పిల్లలు లేకుండొచ్చు, కానీ నీతో ప్రయాణము చేస్తూ ఉంటాడు. నీ పిల్లలతో నువ్వు ప్రయాణం చేస్తుంటే ఎంత ముందుకు సంతోషపడతావో చూసుకుంటా పొద్దంతా, అట్లా నిన్ను చూసుకుంటా సంతోషపడుతూ ఉంటావు. కానీ నీ దృష్టి ఎక్కడ పోతా అంటే మనుషుల మీద పోతాడు. ఎప్పుడే కానీ నీ దృష్టి మనుషుల మీద పోతుంది. మనుషుల మీద పోతే అటువంటి వాళ్ళు శాపగ్రస్తులని వాక్యం ఉన్నది. చాలామంది ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం 5వ వచనం, నీతో దేవుడు మాట్లాడుతుంటే నిశ్చయంగా నిన్ను దీవిస్తా, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తా. హల్లెలూయా. రైట్. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం. ఫలితాలు తీస్తూ ఉన్నాం. గొప్ప తల్లి ఆశ ఉన్నది, తీపిస్తాడు దేవుడు. చదువుపేత ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 17, 5 నుంచి 7. మంచిగా మెల్లగా చదువు, గట్టిగా చదువు. యెహోవా నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా ఇలాగూ సెలవు ఇచ్చుచున్నాడు. అక్కడి నుంచి చదవాలి 5వ వచనం నుంచి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను
తనకు ఆరాధముగా తెలుసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. నరులను ఆధారం చేసుకొనుచు తన హృదయం యెహోవా నుంచి తొలగించుకుని వాడట శాపగ్రస్తుడు అని వాక్యం ఉన్నది. ఆ చదువు. వాడు ఎడారిలోని అరోహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఏముందంటే నువ్వు నరుని మీద ఆశ్రయించవద్దు. సాధువు రాసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ నా వైపు చూడాలి. అవునా? గుడ్డోడు పోతే ఏమవుతుంది? అందుకే వేసుకోమని అంటే భూమి మీద ఎవడైతే గొప్పడు అనుకుంటున్నావో అంతకన్నా గొప్ప నేను అంటాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? పరలోకానికి వచ్చింది కానీ నిన్ను నన్ను ప్రేమించి వచ్చాడు. కానీ నీ దృష్టి అక్కడ పెట్టినావు. తప్పుగా అనుకోవద్దు. పెళ్లి అనుకుందాం. ప్రేమించి నువ్వు రాజువే, ఒక దరిద్రురాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకుందాం. ఆమె నీకు భార్య అయిపోయింది, ఆమె రానైపోయింది. రాజు పక్కన పెళ్లి చేసుకుంటే రానైపోయింది. ఈ రాణి దృష్టాంతో లోకం మీద ఉంటే రాజుకి ఎట్లుంటుంది? అర్థమవుతుందా మీకు నా మాట? ఎంతమందికి అర్థమవుతున్నారు? తగ్గించుకొని రాజ్యమైన రాజు అవును అనుకుంటే 100 మంది కూడా ఆయన ముందు వాళ్తారు. అటువంటి రాజు ఒక దరిద్రురాలను ప్రేమించి ఆ దైతమంది తీసేసి తనకు రాణి చేసుకొని పెళ్లి చేసుకుని తను భార్య చేసుకుంటే ఆమె రానైపోయింది. ఈమె దుష్టంతా ఎవరిని బట్టి వందన చెల్లించాలా? రాజు అరే నా భర్త ఎంత మంచోడు, నేను ఏ పాటి దాన్ని అయ్యారు ఇందాక అన్నట్టు ఏ పాటిని వాళ్ళం నన్ను రాణి చేసుకొని చెప్పి ఆమె జీవితాంతం ఎంతో రుణపడి ఉండాలి. కానీ ఆమె భర్త మీద దృష్టి పెట్టకుండా కోయిట్ల మీద వచ్చేటి మీద దృష్టి పెడితే ఎట్లా ఉంటుంది? ఏమయ్యగారు చెప్పండి. ఎంత గాయమవుతుంది? చాలామంది ఈసీలో కొరకు పోతూ ఉన్నాం, మనుషుల కొరకు పోతూ ఉన్నాం. వినేది పోయేది ఎందుకు? దేవుని సన్నిధికి. ఒక మాట వల్ల సచ్చిన లాజర్ లేపబడ్డాడు, జీవం అందుకున్నాడు సచ్చినోడు. హల్లెలూయా. అర్థమైంది? ఎంతమందికి అర్థమవుతుంది నా మాట? మరి నీ రోగం వెళ్ళిపోతుంది, నీ నొప్పి వెళ్ళిపోతుంది, నీ దాదం వెళ్ళిపోతుంది. కొన్ని తరాల వరకు దాదం కనిపించిన దూరం వెళ్ళిపోతుంది. అంత దీవించే దేవుడు, అంత గొప్ప దేవుడు మనం పెట్టుకొని ఉండే 1 గంట 2 గంటలు 3 గంటలు అంత ఆలోచనలన్నీ ఎక్కడెక్కడెక్కడ పోతే నువ్వు ఎట్లా ఆశింపబడతావు, ఎట్లా దింపబడతావు? చాలామంది పెద్ద పెద్ద సంఘాలకు పోయి రాసికూరు వచ్చి మేల్కొత్తుకొని చాలామంది ఉన్నారు. రోజుకు అక్కడ వాళ్ళు పోయి అక్కడ వేసేది 100 రూపాయల కానుక. కార్లో పోయిన ఉన్నారు, ఆటోలో పోయిన ఉన్నారు, బైక్లో పోయి ఉన్నారు. అక్కడ కూర్చొని 1 గంట సేపు 2 గంటలు అక్కడ ఎంత వేసిన కానుకంటే 100 రూపాయలు. అక్కడ ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేర్చుకుంది అక్కడ ఏం లేదు. వచ్చేటప్పుడు వాళ్ళ పిక్నిక్ ఎంత అంటే 5,000 ఖర్చుతో వచ్చేస్తాం. కానుక వేసేదేమో 100 రూపాయలు. అక్కడ ఎక్కడ గురించి చెప్పట్లేదు నేను. అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారని చెప్తున్నా. వాడు వస్తా జల్సా చేసుకుంటూ 5,000 ఖర్చు, 6,000 ఖర్చు, 10,000 ఖర్చు పెట్టుకొని వస్తే జీవితం ఎట్లా ఉంటుంది? పోతుంది ఎవరి కొరకు? బ్రతుకుతుంది దేని కొరకు? ఏం చేస్తున్నాడు? జల్సా చేస్తున్నాడు ఈ మనిషి. అట్లా చేయొద్దు. పోయే గంట అయినా ఒక క్షణమైనా దేవునితో గడుపును. నీ దృష్టి అంతా దేవుని మీద ఉండాలి. ఆ దైవజనం కొరకు ప్రార్థించాలి. అక్కడికి వస్తున్న జనం కొరకు ప్రార్థించు. నీ గురించి ఎవరికి తెలియదు, కానీ నీ మాటలు విని దేవుడు దీవిస్తాడు. వాళ్ళని దీవిస్తే నిన్నెందుకు దీవించాడు? దీవిస్తాడా లేదా? వారితో మాట్లాడు ప్రభా. రకరకాల మనుషులు రకరకాల వేదంతో వస్తారు సంఘానికి. మాటలో ఎవరి శక్తి ఉంటుంది? దేవుని శక్తి ఉంటుంది. దేవుని మాట నా నోటిలో ఉన్నట్టయితే, ఆ మాటలు మీ యుద్ధకు వస్తున్నట్టయితే స్వస్థత కావాల్సిన స్వస్థత ఉంటుంది, ఆరోగ్యం కావాల్సిన ఆరోగ్యం ఉంటుంది. వేదన ఉన్న వారికి వేదన తీసేస్తాడు దేవుడు తప్పకుండా. మనిషి అన్నప్పుడు వేదనలు ఉంటాయా? ఉండయా? చెప్పాలా. బరువులు భారాలు ఉంటాయా? ఉండయా? చెప్పాలా. ఉంటాయి.
అట్లా నువ్వు ప్రార్థన చేసి పోవాలి అక్కడికి. ఇక్కడ కూడా నువ్వు ప్రార్థించి రావాలా. నీ సన్నిధి నేను అనుభవించాలి ప్రభా, నీ సన్నిధి నుంచి నేను సందేశం తీసుకోవాలి ప్రభా, నీ సన్నిధిలో నేను బలం పొందుకోవాలి ప్రభా. నాతో మాట్లాడు ప్రభా. మనిషి మాట తప్పుతాడు. ఒక మనిషి నువ్వు ఆ బిజినెస్ చేయి, ఆ ప్లాట్ మీ ప్లాట్ నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి లాస్ట్కి వచ్చి సైకిల్ కూడా ఇవ్వలేదట. కబర్లు కొట్టు. మనిషి అట్లా వాడుకుంటాడు, కానీ నువ్వు నేను అట్లా వాడుకోవద్దు. మనం దేవుని కొరకు బ్రతకాల, దేవుని కొరకు జీవించాలా. అయితే దేవుడు మాట ఇస్తే మాట తప్పినట్టు ఎక్కడన్నా ఉందా? అబ్రహాం విషయం తప్పిండా? దానియేలు విషయం తప్పిండా? ఆది అపోస్తలుల విషయం తప్పిండా? యోబు పక్షాన్ని తప్పిండా? తప్పలే. పరీక్షలు ఉంటాయి. సాతానేమో శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. నువ్వు ఒక పరీక్ష రాయాలంటే సంవత్సరం అంతా నువ్వు చదువుకోవాలి. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్ లెక్కకు రావు, కానీ యాన్యువల్ లెక్కకు వస్తుంది. అందులో కూడా ఎస్ఎస్సి, 7th, ఇంటర్మీడియట్ అక్కడ లెక్కకు వస్తుంది. అప్పుడప్పుడు దేవుడు పరిశోధిస్తాడు. నా కుమారుడు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఇదేంటి, నిన్ను బట్టి సంతోషపడతాడు. సంతోషపడతాడా లేదా నీ సాక్ష్యం బట్టి. సవాల్ వేస్తాడు సాతానుకు. చూడు నా భక్తుడు అంటాడు. వాడేమంటాడు తెలుసా? మన లోపాలు చూపిస్తాడు వాడు. మన ప్లస్ పాయింట్ ఏమో యేసుప్రభు చూపిస్తాడు, దేవుడు చూపిస్తాడు. మన మైనస్ పాయింట్ అన్ని ఎవడు చూపిస్తాడు? అందుకే యేసుప్రభు రక్తం కాడ్చాడు. ఒక్క మైనస్ కాదు, 1000 మైనస్ ఉన్నాడు. ఆ మైనస్ ఏం చేస్తాడు? కొట్టేస్తాడు దేవుడు. హల్లెలూయా. కబడ్డు కొట్టు. తప్పు పని చేపిస్తాడు వాడే, పాపం చేపిస్తాడు వాడే. పాపం చేసా అంత అయిపోయింది అంటాడు. వెళ్ళిపో అంటాడు, గురేసుకో అంటాడు, సూసైడ్ చేసుకో అంటాడు, అవమానపరుస్తాడు నేను. కానీ దేవుడు ఏమంటాడు? భయపడకు, నీ కొరకు రక్తం కార్చిన లేవు అంటాడు. నేను ఎదుకుంటా అంటాడు. హల్లెలూయా. కడుగుతా అంటాడు. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రపరుస్తాడు. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. లేచి నిలబడు. మళ్ళీ పండిక కాదు, లేచి నిలబడేది. పడుతూ లేస్తామంటే అయిపోతుంది, బతికైపోతుంది. కాళ్ళు చేతులు తల వలిగిపోతే ఏమవుతుంది? తాగోతులు పడిపోయి కొందరు చచ్చిపోతా ఉన్నారు. మనం అట్లా పడవద్దు. లేచినవా గ్రహింపులోనికి రా. పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు నువ్వు ప్రార్థించు, వాళ్ళకు సువార్త అందించు, వాళ్ళకు నువ్వు ప్రయాసపడు. కార్యాలు జరుగుతాయి తప్పకుండా. హల్లెలూయా. 100 మంది 100 రకాల పరిస్థితుల్లో ఉంటారు. నువ్వు ఎవరి పరిస్థితి బాగా చేస్తావు? చేయలేవు. చేస్తావా? కానీ నువ్వు రాష్ట్రం ఉండి ప్రార్థన చేయి. చేస్తాడా లేదా? దేవుడు 100 కాదు, 1000 లక్షల కోట్ల ప్రజలకు సాయం చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఒక పూట తినడం కూడా మనకు కొన్నిసార్లు ఇబ్బంది కావచ్చు. ఒక పూట కావచ్చు, 10 పూటలు కావచ్చు, నెల పూటలు కావచ్చు. సర్వ విషయాన్ని పోషిస్తున్న దేవుడు నేను పోషిస్తున్నా లేదా? అది వస్తుందంటే ప్రభా నా పూటకే కాదు ప్రభా, ఈ పూట లేక చాలామంది ఉన్నారు, వాళ్ళకు నేను ప్రార్థిస్తున్నా సాయం చేయనప్పుడు పంటలు ఏమవుతాయి? పండుతాయి. 30 100 హల్లెలూయా. నువ్వు పంట పండించకపోవచ్చు, పండిస్తున్న రైతుల కొరకు ప్రార్థించు. విత్తనాలు ఇవ్వబడినటువంటి ఆ భూమి కొరకు ప్రార్థించు. హల్లెలూయా. తప్పకుండా ఏమవుతుంది? అప్పుడు సమృద్ధి సమృద్ధి సమృద్ధి, దేశమంతా సమృద్ధి. మన దేశమే కాదు, 100 దేశాలు కూడా ఇక్కడ నుంచి పోయేంత చేస్తారు దేవుడు. హల్లెలూయా. సభలు కూడా మనం ఇక్కడ పెట్రోల్ కొనుక్కుంటాం, ఇక్కడ ట్యాంక్ నింపుకోనికి ఆలోచన చేస్తాం. మన బైక్ కావచ్చు, కారు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మన దగ్గర ఒక కారు ఉంది అనుకుందాం, స్నేహితుల దగ్గర ఉంది అనుకుందాం. నడు అంటే ఏమంటాడు? ఒకసారి 2 సార్లు నడు అంటాడు, 3 సార్లు అంటాడు పెట్రోల్ ఊపి అంటాడు. అంటున్నాడు అంటోళ్ళు ఉన్నది ఇక్కడ అంటలన్నారు చెప్పాలి, పెట్రోల్ ఓపి అంటారు. కానీ దుబాయ్లో పెట్రోల్ బంకులోనే అక్కడ వాళ్ళు సమృద్ధి వాడుకోవడం కాకుండా మనకు అమ్ముతున్నారు. వాళ్ళు సబర్లు కొట్టు. లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా సృష్టిస్తారు దేవుడు. మనిషి బ్రతుకు అట్లుంటుంది, దేవుడు అట్లుంటుంది. బిడ్డ నీకు ఇస్తా చాలంతా, అదే లోకానికి ఇచ్చేంత కూడా ఇస్తా అంటారు. హల్లెలూయా. సబర్లు కొట్టు. మనిషి తీర్లన్నీ పాప తీర్లన్నీ వెళ్ళిపోవాలా. ఆయన ఎట్లుండో అట్లా నీ లోపల కనిపించాలా. ఆయన సాత్వికుడు. ఆయన దేని బట్టి అతిశించాడు, దేని బట్టి గర్వించాడు. మనిషి అతిస్తాడు, సెల్ ఫోన్ బట్టి అతిస్తాడు, బట్టలు బట్టి అతిస్తాడు, చదువుని బట్టి అతిస్తాడు.
వాళ్ళకి ఇచ్చిన తలాంతులు బట్టి అదే ఇస్తారు. అందుకే దేవుడు ఒక దగ్గర ఏమంటారంటే, జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయపడదు, కోటీశ్వరుడు తనకున్న కోట్ల ధనాన్ని బట్టి అతిశయపడదు, బలవంతుడు తనకున్న బలాన్ని బట్టి అతిశయపడద్దు. దేవుని బట్టి అతిశయాలట. అందరి పట్ల కృప చూపుతున్న దేవుని పట్ల ఆయన బట్టి మనం ఆనందించాల. ఆయన కృప. ఇక్కడ దేవుని చదువుతూ చెప్పినా కదా, ఇంకేది ఇక దేవుని సందుకు వచ్చినాం. మన బలాన్ని బట్టి, మన నీతిని బట్టి, మన గొప్పతనాన్ని బట్టి వచ్చినాం. మనం ఇక్కడికి మనం ఏ పాటలో ఆయన కృపను బట్టి ఇక్కడ వచ్చినాం. మనం కొట్టుకపోయి, నేనైతే కొట్టుకపోయేటోని వచ్చిన వ్యక్తికి చెప్పిన, అయ్యగారు దేవుని మహాకృప లేకపోతే మట్టి అయిపోతుంటే కొన్ని సాక్ష్యం జనరల్గా ఇట్లా చెప్పిన అంతే. ఆయన దడబుట్టుకొచ్చేసింది. ఆయన లేదంటే నేను జైల్లో ఉంటుంటే 18-19 సంవత్సరం ఉన్నప్పుడే స్మగ్లర్లతో నేను సహవాసం చేసిన. నాకన్నా 10-20 ఏళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళతో అంటే ఆయనకు దడబుట్టుకొచ్చేసింది. మొత్తము నేను సాక్ష్యం చెప్పలే. ఆయన ఎవరు? మళ్ళా నాలాంటి సాక్ష్యాలు ఎన్నో విన్నాడు ఆయన. అయితే నీ దృష్టి ఎక్కడ ఉండాలంటే దేవుని మీద ఉండాలి. దృష్టి మళ్ళిందా, పేతురు మునిగిపోయినా లేదు చెప్పాలి. వాగ్దానం, నువ్వు సముద్రం నడవడం గొప్ప విషయమే. సముద్రం నడుస్తున్నావు అంటే ఆయన కృప ఉన్నది. భూమి నిలబడడం అంటే ఆయన కృప ఉన్నది. ఒకటి కొంటూ ఒకటి అమ్ముతుంటే ఆయన కృప ఉన్నది. వేల మంది మనకు స్నేహితులు, మిత్రులు, బంధువులు ఉన్నారంటే ఆయన కృప ఉన్నది. దేని బట్టి అతిశించడానికి వీల్లేదు. హల్లెలూయా. భూమి మీద ఎవరు గొప్పలు కాదు, దేవుడు తప్ప. చప్పట్లు కొట్టు. ఎవరన్నా గొప్పతనం ఉందంటే ఆ దేవుని మహాకృప ఉన్నది అక్కడ. నేను ఆయన హస్తం చూస్తా, నేను తప్పకుండా. అయ్యగారు ఆయన హస్తం చూసిన, ఆయన వెనకాల, నా వెనకాల నువ్వు చూస్తే ఆయన హస్తం ఉంటుంది, నా వెనకాల ఆయన కృప ఉంటుంది, నా వెనకాల. హల్లెలూయా. ఒకరు బాగైతున్నారంటే ఆయన కృప ఉన్నది. ఒకసారి అట చర్చిల ముందు కానీ, మసీదుల ముందు కానీ, గుళ్ళ ముందు కానీ ఎవరుంటారు? అడుక్కునే వాళ్ళు ఉంటారు. చర్చి ముందు అనుకుందాం, మనం చర్చి పెట్టుకుందాం. చర్చి ముందు అడుగుటోళ్ళు ఉన్నారు. ఈ చర్చి ముందుకు వచ్చేటోళ్ళు ఎందుకు వస్తున్నారు? అడుక్కోనికి వస్తున్నారు. చర్చిలోనికి వచ్చేటోళ్ళు అంతే ఎందుకు వస్తారు? ఆరాధించేటోళ్ళు కూడా అడుక్కోనికి వచ్చేటోళ్ళు ఉన్నారు. మనం అడగడం తప్పులేదు. మన తండ్రి మనం అడగడం తప్పులేదు. హల్లెలూయా. మన తండ్రి మనకి ఇస్తే మనకు తప్పులేదు. అయితే అక్కడ ఉన్నటువంటి బిచ్చగాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. రాజు వస్తున్నాడు. హో అంటే అంత నిశ్శబ్దమై దారి చేశారు. ఎక్కడికి? మందిరానికి. పెద్ద మందిరం అది. ఇవి జరిగిన చరిత్రలో ఇవన్నీ. అయితే రాజు వెళ్ళిండు, గంట అయినా వస్తలేడు. అని అడిగారు. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, అయ్యా మనం అంటే అడుక్కోనికి వచ్చినాం రా ఒకరు. మరి ఈ రాజు ఎందుకు, ఏం తక్కువైంది రాజుకు? అర్థమవుతుందా లేదా? రాజుకి ఏమైనా తక్కువ ఉందా? దేశానికి ఇచ్చేంత ఉంటుంది. జ్ఞానం కానీ, తెలివి కానీ, బలం కానీ, మరి డబ్బు కానీ, ఇంకేదైనా కానీ ఏది తక్కువ ఉండదు రాజు దగ్గర. ఆ 100 మంది వస్తే 100 మంది పెట్టేంత కెపాసిటీ ఉంటుంది. ఒక దేశం నుంచి దేశం వస్తే దేశానికి పంచేంత ఉంటుంది రాజు దగ్గర. కానీ రాజు వస్తుండే ఇంకా బయటికి వెళ్తలేడు అని చెప్పి ఒకరినొకరు సదురుకొని మెల్ల పోయి చూసారట. మొత్తానికి మందిరంలోనికి అందరు రావచ్చా రావద్దా? ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఒక కంపెనీ ముందు పోతే అడుగుంటాను నేను అక్కడనే. కానీ మందిరంలోనికి అందరు రావచ్చు. పాపులు రావచ్చు, దుర్మార్గులు రావచ్చు, నీచులు రావచ్చు, పరిశుద్ధులు రావచ్చు. ఎవరు అతిశించడానికి వీల్లేదు. అయితే మొత్తానికి పోయి చూస్తే ఏం చేస్తున్నాడు రాజు? సాగిలబడి నమస్కారం చేసి గజగజ వణుకుతూ దేవుని ఆరాధిస్తున్నట్టు. హల్లెలూయా. చప్పట్లు కొట్టు. రాజు ఎక్కడే కానీ ఎక్కడ ఎట్లుంటాడు? ఆయన హోదా ఉంటాడు, ఉందా ఉంటాడు, కుర్చీ మీద కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకుంటాడు, శాసిస్తాడు, కార్యాలు జరుగుతాయి. కానీ ఈ రాజ్యమైన రాజైనా ఈ రారాజు ముందు ఎట్లయినా సాగిలబడ్డాడు అనమాట. అల్లుడు సపర్లు కొట్టు. అంత గొప్ప రాజులు ఏంటంటే అంత గొప్ప తగ్గింపు ఉన్నది. అంతకు మించి కూడా నిన్ను చేస్తాడు దేవుడు. అంతకు మించి కూడా నన్ను చేస్తాడు. నువ్వు రాజువే, నేను రాజునే. కిరీటాలు లేవు మన దగ్గర,
డబ్బు లేదు, ఆ గుణగణాలు మనలో ఉన్నాయి. హల్లెలూయా. మనలో ఉన్నాయి, అవి సృష్టింపబడాలి, పుట్టుకో రావాలి అవన్నీ. ఎంతమందికి అర్థమవుతున్నది? ఆయన ప్రేమ స్వరూపి. ఒక మనిషిని ప్రేమించాలా, ద్వేషం రావద్దు. కొంతమంది మన గాయపరచులు ఉంటారు, బాగా గాయపరుస్తూ ఉంటే అయ్యా ప్రేమ దయచే అంటే ప్రేమలో నీలో పుట్టుకొస్తారు. తగ్గింపు రావాలా. లోకపు తండ్రి తగ్గించుకున్నాడు భూమి మీద. ఒకరి రీతి ఇంకొరి రీతి చూసింది అక్కడ కలుసు. ఎవరైతే కనికరం అడిగినో ధారాళంగా ఇచ్చేసిండు ఆయన. ప్రతిరోజు నువ్వు కనికరం అడగాలి ధారాళంగా ఇచ్చినప్పుడు ఆయన కనికరం చూపించిననుకో ఇట్లా లేపబడతావు, చెప్పరిల్తావు. ఇట్లా ఇప్పుడు గాయమైనప్పుడు ఎవరైనా మందు పెడితే ఎట్లా అవుతుంది? హాయిగా ఉంటుంది. అట్లా హాయినెస్ నీకు వచ్చేస్తుంది కనికరం. అందుకే నేను ఎట్లా నీ ఎలా కనికరం చూపుతున్నావు, తోటి మంచి పట్ల నువ్వు కనికరము చూపాలి. నిన్ను ఎట్లా క్షమిస్తున్నావు మనస్ఫూర్తిగా, ఎట్లా నువ్వేం చేయాలా? క్షమించాలి. వద్ద శత్రువు ఎందుకు కాదు. అందుకేమన్నా అంటే నువ్వు ఎట్లా క్షమిస్తావో నేను అట్లా క్షమిస్తాను. కనికరం చూపేటువంటి పట్ల కనికరం చూపుతాడట. కఠిన నిర్ణయం చేస్తాడట దేవుడు, కఠినం చూపుతాడు. ఏ మనిషి పట్ల, ఏ శత్రువు పట్ల కూడా. భూమి మీద అన్నప్పుడు శత్రువులు మనం గాయపరిచిన వాళ్ళు ఉంటారు, మనం బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, మనం ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు ఉంటారు. నాకు చాలామంది చేశారు. కానీ ఆ బేసిక్ ఉన్నట్టు ఇప్పుడు లేదు, మర్చిపోతే మర్చిపోతావు. ఒకవేళ ఉంటే సేవ చేయలేదు నేను. నువ్వు అట్లా ఉంటే నువ్వు విశ్వాసంగా బ్రతకలేవు. నువ్వు అది ఉంది అనుకో, అదే నీ కట్టు. ప్రార్థన కట్టు, నీ సేవ కట్టు, నీ డెవలప్మెంట్ కట్టు, నీ ఆశీర్వాదం కట్టు. నీ దృష్టి ఎవరి మీద పెట్టినావు? నేను గాయపరచడం పెట్టినావు, నేను బాధ పెట్టిన పెట్టినావు. కాబట్టి ఏమవుతుంది? అది కూడా శాపగ్రస్తమే. యేసు ప్రభు శిలువ మీద అంత చూపించాడు. ఒకడేమో తన్నుతున్నాడు, ఒకడేమో గుద్దుతున్నాడు, ఒకడేమో తిడుతున్నాడు, ఒకడు ఉమ్మేస్తున్నాడు. మరి జీవం ఇచ్చిన దేవుడు అంటే ఆరిపోతాను అందరు అన్నాడా? ప్రభు వీళ్ళు ఏం చేస్తుండో క్షమించు ప్రభు. ఆ తీరులోనికి మనం రావాలి. హల్లెలూయా. సంఘం అన్నప్పుడు ఒక మంచోడు వస్తాడు, ఒక చెడ్డోడు వస్తాడు, ఉన్నోడు వస్తాడు, లేనోడు వస్తాడు, మధ్యస్థితిలోనే వస్తాడు. కానీ అందరికీ రకరకాల బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఎవరి స్థితిలో వచ్చినా వాళ్ళు ఎవరి మీద దృష్టి పెట్టాలా చెప్పాలా? దేవుని పెట్టాలి. నేను లోకంలో నాకు చాలా రకరకాల మనుషులు ఉండే, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఒకటేంటంటే ఎవరేమైనా చేయాలి, మనకు అవసరం లేదు. నాకు దేవునితో పొందు. ఒకరితో మనిషితో మాట్లాడాలంటే దేవుని నేను ప్రేమిస్తున్నానంట. ఆ మనిషి బాధ ఉంటే తీసుకొని పంచుకుంటా. కానీ ఆ మనిషి రాజు కానీ, రాణి కానీ, బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైతే నాకు లక్ష్యం లేదు. అట్లా చేస్తే నా సేవ ఆఫ్ చేసి నేను ఎంబడి పోవాల్సి వస్తాను. ఏమైతే అట్లా పోతే దేవుని పక్క పెట్టి ఆయన ఎంబడి పోతే ఏమవుతుంది? నా ఉద్యోగం దేవుడు తీసేస్తాడు, శాపగ్రస్తుని అయిపోతాం. పిలువన్న ప్రతి వ్యక్తికి ఆయా పిలుపులో పరిచర్య ఉన్నది, పని ఉన్నది. కానీ చాలామంది డిస్టర్బ్ అయ్యి మనుషులు ఎంబడిపోతూ ఉన్నారు, ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. సౌలుకు సింహాసనం ఇచ్చిన దేవుడు, కానీ తన దృష్టి ఎవరి మీద పడ్డది తెలుసా? తన మీద పడ్డది. తర్వాత ఇంకెవరి మీద పడ్డది? దావీదు మీద పడ్డది, అల్లుని మీద పడ్డది. అల్లునికి సింహాసనం ఎక్కియాలనుకున్నాడా? బిడ్డనిచ్చినోడు ఎట్లుంటాడు? ఉన్న ఆస్తి ఏదో ఇవ్వాలి అంతే. బిడ్డనిచ్చిన వాళ్ళు అల్లుని చంపనీగా చూస్తూ ఉన్నారు. దృష్టి ఎవరి మీద పడ్డది? రాజు దృష్టి ఎవరి మీద పడాలా? ఎవరికి సాయం చేయాలో వాళ్ళు సాయం చేసినట్టు ఉండాలి. కానీ నిల్చున్న కంపెనీకి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలన పక్క పెట్టేసిండు, ఈ పరిపాలన చేస్తూ ఉన్నాడు. చాలామంది మనుషులు అట్లా చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అర్థం ఎంతమంది అర్థమవుతున్నారు? కానీ దేవుడు న్యాయవంతుడు. రాజు ప్రాణాలు దేవుడు అప్పగించిన ప్రాణం తీయలే దావీదు. ఏం చేసిండు? అభిషేకింపబడినటువంటి రాజును ఆయనను చంపేసి ఎవడు తప్పించుకుంటాడు? వదిలిపెట్టేసి అంటాడు. పక్కన చెప్తాడు, ఒక్క ఈటేయాలంటే శత్రువు చచ్చిపోతే సంతోషమే కదా. కానీ మందం కోరలే రాజు, దావీదు కోరలేదు.
వదిలిపెట్టేసి అన్నాడు. దేవుడే చూసుకుంటాడు అన్నాడు. నువ్వు నాకు నీ ప్రాణం నాకు అప్పగించింది, నీ ప్రాణం తీయలే, దీనికి దేవుడే న్యాయాధిపతి ఉత్తరవాది, వదిలిపెడుతున్నా అని వదిలిపెట్టిన తర్వాత సౌలుని తీసేసిన తర్వాత దావీదును ఎక్కించిండు. రాజ్యం కొరకు ఒక ప్రాణం తీయలేదు ఈ దావీదు. హల్లెలూయా. అందుకే ఎప్పుడే కానీ నీ దృష్టి, దావీదు దృష్టి ఎందుకు ఎవరి మీద ఉందంటే దేవుని పైన ఉన్నా. ఆల్రెడీ ఆయనకు అభిషేకం ఉన్నది, రాజుని చేస్తాను, కానీ ఎమ్మడే సింహాసనం ఇవ్వలే. పరీక్షలు ఉంటాయి, పరిశోధనలు ఉంటాయి. లోకరీతిగా మనం మాట్లాడొద్దు, లోకరీతిగా మనం ప్రవర్తించవద్దు. నీ దృష్టి నువ్వు వాక్యం చదివితే వాక్యం పైన ఉండాలి. చాలామంది దృష్టి మరలిస్తున్నారు కాబట్టి మునిగిపోతున్నారు, కొట్టుకపోతున్నారు, వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం కోల్పోతున్నారు. హల్లెలూయా. యోసేపు విషయంలో కూడా ఏం చేసింది దేవుడు? ఆయనకు చేసిన వాగ్దానం చేసిందా లేదా? వాగ్దానం ఇవ్వగానే వెంబడి సింహాసనం ఇవ్వలే. ఆయనకు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అమ్ముడు వేండు. తన నా వాళ్ళే ఎవరి శత్రులుగా మారి అమ్ముకున్నారు. ఒక మేకను అమ్ముకున్నట్టు, గొర్రెను అమ్ముకున్నప్పుడు ఏమవుతారు? వాళ్ళు తోసినట్టు చేయవచ్చు, చంపడానికి కూడా వాళ్ళు వెనక కావడానికి వీల్లేదు. కానీ దేవుని కృప ఆయనతో ఉన్నది. నువ్వు దేవునితో ఉన్నావా? కృప నీతో ఉన్నప్పుడు కష్టాల్లో నష్టాలు ఆయన చూసినప్పుడు తప్పకుండా నిన్ను హెచ్చించే సమయం వస్తుంది. తప్పకుండా నీ దృష్టి ఎవరి మీద పడవద్దు. ఎవరి మీద పడాలా? వీడికి వచ్చిన అనారోగ్యంతో వచ్చినావు, నేను ఎవరు ముట్టుతారు? పేదరికంతో వచ్చినావు, నీ పేదరికాన్ని ఎవరు తీసేస్తాను? తీస్తారా లేదా? తీస్తాడు. పేదరికం దేవుడు తీస్తాడు. భూమి మీద రాజులైనా రాళ్ళని ఈ రోజుల్లో నేను నాకు ఇప్పటి కూడా మినిస్టర్స్ అంటే ఎమ్మెల్యేస్ అంటే ఇట్లా ఈజీగా వెళ్ళిపోతాను, నేను పోవాలనుకుంటాను. నాకు గొప్పగా నాకు అనిపించదు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నా అంటే ఒక ఎమ్మెల్యే సీట్ కొరకు పరువులు తీస్తాను, చుట్టూ తిరుగుతూ ఉన్నా. ఒక కార్పొరేట్ సీట్ కొరకు చుట్టూ తిరుగుతా ఉన్నా. ఎవరి చుట్టూ? మనుషుల చుట్టూ. ప్రభువా, నాకు ఆశ ఉన్నది దేశాన్ని ఎలా నిశ్చితమైతే నన్ను రాజుగా చేయమంటే చేయడా దేవుడు? నన్ను ఎమ్మెల్యే చేయమంటే చేయడా దేవుడు? ఎంపీగా చేయమంటే చేయడా దేవుడు? చేస్తారు. కానీ ఈ మనుషులు అసలైన దాన్ని వదిలిపెట్టి కుసరుకురు పనులు తీస్తూ ఉన్నారు. అబ్రాహ్మ శారలు ఎంతమంది డాక్టర్ దగ్గర పేరు తెలియదు, అంతకుముందు ఎన్ని వైద్యుల దగ్గర పేరు. అలసిపోయిన తర్వాత దేవుడు దర్శించినప్పుడు మాట విన్నా. కుమార్తెను ఎవరిచ్చారు? అబ్రాహ్మకు దేవుడిచ్చారు. అబ్రహాము అదేది జెనసిస్ ఆదికాండము 24:1 అబ్రహాం బహువృద్ధుడై ఉన్నప్పుడట అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వించినట్టు వాక్యం ఉన్నది. ఒకటో వచనం 24 ఆదికాండము 24:1 అబ్రహాము బహుకాలం గడిచి వృద్ధుడై ఉండెను. అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయాలు ఏం చేసినంట? యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుడు మాట తప్పడు. దేవుడు ఒకసారి పిలిచిండు, మనల్ని పిలిచిండా లేదా? నువ్వెవరు బిడ్డవు? ఈరోజు యేసయ్య బిడ్డవు. కాబట్టి పరిస్థితులను చూసి నువ్వు భయపడదు, పరిస్థితులను చూసి భయపెట్టిస్తుంది. అప్పుడే కరువు వచ్చింది దేశానికి, అది ఎప్పుడుకుంటా అనుకున్నా. కానీ ఆ కరువు ఎంత తర్వాత ఎంతో ఏమంటారు, ₹1 మరి పిండి అమ్ముడు పోయిందట. మరి అద్భుతం జరిగింది. ఉదాహరణకు 10,000 కిలో బియ్యం అనుకుంటే ₹1 కిలో బియ్యం అసాధ్యమే కదా. సాధ్యం జరిగింది అక్కడ కరువు దినాల్లో. అయితే అబ్రాహాము అన్ని విధాలుగా దేవుడు ఏం చేసిండు? ఆశీర్వదించాడు. కొన్నిసార్లు మనుషులు కరువు వస్తుందని చెప్పి దేశాలు మారిన వాళ్ళు ఉన్నారు. కాదు, కరువుల దగ్గర కూడా దేవుడు ఏం చేయగలుగుతాడు? ఊట సృష్టిస్తాడు. నువ్వు అడగాల ముందు. నయోమి భర్త, వాళ్ళకి సమృద్ధి ఉన్నది. సమృద్ధిగా ఉన్నాడు. దైవజనులు కానీ విశ్వాసులు కానీ ఎవరి చేత మూవ్ కావాలా? దేవుని ఆత్మ చేత వెళ్ళాలి. నీకు ఆలోచన ఉంది కదా అని చెప్పి, జ్ఞానం అని చెప్పి మన జ్ఞానం కొన్నిసార్లు కుప్పగూలిపోతాడు, మన బలం కుప్పగూలిపోతుంది. మంచి మంచి బలవంతులు హార్ట్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు రాలేరా? బలవంతులు, స్పోర్ట్స్మెన్స్, గోల్డ్ మెడలిస్టులు, యవనస్తులు కోల్పోయినారు. మన బలం మీద మనం ఆధారపడొద్దు. నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావా? నీకు 10 ఆలోచనలు వచ్చినాయి నీ తెలివి బట్టి.
అది ఆలోచనలు వస్తున్నాయి ప్రభా, నీ చిత్తాన్ని బయలుపరచు అన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డవు. మరి నీ చిత్త చెప్పిన తర్వాత నీ చిత్త నీదే రాదు కాదు, దేవుడు అనుమతించాక నువ్వు అక్కడి నుంచి అడుగులు వేయొద్దు. దేవుని నమ్ముకున్న తర్వాత అటువంటి నువ్వు లోబడినప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు తప్పకుండా. అబ్రాహామును అన్ని విధాలుగా ఏం చేశాడంట, దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్విస్తాడు దేవుడు, దీవిస్తాడు దేవుడు. సంతానం లేకొచ్చినేమో ఇస్తా అంటే తప్పకుండా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన అభిషేకించి నేను రాజుగా చేస్తా అన్నాడు, రాజుగా చేసిన దేవుడు. యోసేపును నేను తలగా చేస్తా అన్నాడు, ఓ సమయం వస్తే తలగా అయిన దేవుడు. అది అపోస్తలులకు చెప్పిండు, నన్ను వెంబడించండి, మనుషులను పట్టు జాగ్రత్తగా నేను చేస్తా అని చెప్పాడు. నీకు వాగ్దానం ఉన్నది, ఇక్కడ సైనికులు ఉన్నారు, సైన్యం ఉన్నది. మరి ఒక్కొక్కరికి ఒక తర్ఫీదు ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. అయితే క్రైస్తవులు కూడా ఏం చేస్తారు అంటే మనుషుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, పొందుకోలేకపోతున్నారు, వాళ్ళు కాలింగ్ పోతా ఉన్నారు. అయితే మనం అడగాల, ఒకరికి ఒక అభిషేకం ఉంటుంది. మనం ఇక్కడ నుంచి కూడా దేవుడు ఏం చేయగలుగుతాడు, దేవుడు సైంటిస్టులను లేపుతాడు, డాక్టర్లను లేపుతాడు, సేవకులను లేపుతాడు, రాజుని లేపుతాడు, రాణులు లేపుతాడు, ఎమ్మెల్యేని లేపుతాడు, ఎంపీలు లేపుతాడు. ఏమి కాను పడిపోయిన కొరకు మనం ప్రార్థిస్తే వారు నిలబడితే, మరి ఆయన సంఘం కొరకు రక్తం కాల్చి ప్రాణం పెట్టినప్పుడు ఆయన ఏం చేయలేడా, చేస్తాడు, చెప్పాలా. ఎప్పుడే కానీ మన జోబులో మనం చూసుకుంటాం, మన స్థితి మనం చూసుకుంటాం, అట్లా మాట్లాడతాం, అట్లా ప్రవర్తిస్తాం. కాదు, దేవుని బట్టి మనము మాట్లాడాలి. విశ్వాసరహితమైన ప్రార్థన కొండల్ని పెకిలిస్తుంది. అలలు నీ బలము 10 కిలోలు నువ్వు లేపలేవు, 100 కిలోలు లేపలేవు నువ్వు, అలలుయా. కానీ విశ్వాసరహితమైన ప్రార్థన కొండలు కూడా పెకిలి కూడా అలాగే పడిపోను కాకంటే పడిపోయి ఏమవుతుంది, అది గొప్పగా పరోక్షంగా తోటలాగా మారిపోతుంది. అలలు సబలు కొట్టు. దేవునికి సర్వము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఒక లేని వ్యక్తి, పేదోడు, దరిద్రుడు దేవునికి ఎదురయ్యాడు. మిషనరీ చెప్పాడు, యేసు నిజమైన దేవుడు, నమ్ముకున్నాడు, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాడు, దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చాడు, దేవునికి ఇచ్చే కానుక దేవుని తీసాడు. చాలామంది అంత వారు వాడుకున్న తర్వాత ఒట్టి దేవుని ముందు పెడతారు. ఇటువంటి వాళ్ళు ఏమన్నట్టు చెప్పాలా, నా వైపు చూడాలి. అమ్మగారు సమయం కానీ, బలం కానీ, డబ్బు కానీ, పనిముట్టు కానీ, పరికరం కానీ, వస్తువు కానీ, ఫస్ట్ నీ జీవితం మొట్టమొదటిగా దేవుడు నీ హృదయం, దేవుడికి నీ హృదయం ఇవ్వాలి. నీ శరీరంలో దేవుడు నివాసం చేస్తాడు. అది హల్లెలూయా. నీ మనసులో మంచి తలంపులు ఉండాలి. చెడ్డ తలంపులు ఉంటే వేస్తాడు దేవుడు. చెడ్డ తలంపులు నీలోనికి రావద్దు. నీ ఇంట్లో 3 గదులు ఉన్నాయి అనుకుందాం, 3 గదులు బాగా పెట్టుకోవాలా లేదా, కిచెన్ బాగా పెట్టుకోవాలా, బెడ్రూమ్ బాగా పెట్టుకోవాలా, హాల్ బాగా పెట్టుకోవాలి. హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు, మనుషుల దేవుడు నివాసం చేస్తాడు. నీ నోటితోటి కూడా నువ్వు సరైన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఉదయం మంచి నింపుకుంటే నోరు మాట్లాడుతుంది. నోటు విశ్వాసరహితమైన మాటలే మాట్లాడాలి. దేవునికి భూమి మీద ఏదైనా అసాధ్యం అంటే ఏదన్నా చెప్తున్నాను, దేవుడు చెప్తున్నాడు. నేను దీవిస్తా బిడ్డ అంటే నీ దృష్టి అంతా అక్కడ పెడితే ఏం చేస్తాడు, ఏం చేయలేడు దేవుడు. హల్లెలూయా. కోల్గేట్ అనే వ్యక్తి దరిద్రుగా ఉన్నప్పుడు, కోల్గేట్ అని ఈరోజు అనుకో, ఒకప్పుడు ఆయన గురించి ఎవరు తెలియదు. నీ గురించి ఎంతమంది తెలుసు చెప్పు, నా గురించి ఎవరు తెలియదు. ఇక్కడ ఉన్న 30 మంది తప్ప తెలుసా, మన గురించి ఎవరు తెలియదు. కానీ దేవుడు లేపితే సూర్యుని సూర్యుడు ఎవడున్నాడు, సూర్యుని గురించి తెలియని ఎవడున్నాడు. అట్లా చేస్తాడు దేవుడు. సబరు కూడా అట్లా చేయాలంటే నీ పేరు, నీకు పేరు ప్రఖ్యాతం అంటే ముందు ఆయన పేరు ముందు పెట్టాలి. ఎవరి పేరు, యేసయ్య పేరు. ఆ పేరులో ఎవరిని తీసుకురావద్దు, ఎవరిని పెట్టవద్దు. నీ పేరు కూడా పెట్టుకోవద్దు అక్కడ. ఆయన పేరు తర్వాతనే ఆయన కాలయుద్ధం నీ పేరు పెట్టుకోవాలి. అప్పుడు తప్పకుండా దీవిస్తాడు. ఏం చేసిండు కోల్గేట్, దరిద్రునికి ఇంత డబ్బు ఇస్తే ఏం చేస్తాడు, దాచుకొని తిరుగుతాడు. కానీ దరిద్రునికి డబ్బే కానీ ఏం చేసింది తెలుసా, ప్రభువా నువ్వు ఇచ్చింది, నేను ఏ పాటని. చిన్న ఉద్యోగం ఇచ్చింది, చిన్న బిజినెస్ ఇచ్చింది. చాలామంది నా కన్ను ముందు నేను చూసిన, ఏం లేని కొరకు ఒక దైవజన్ ప్రార్థిస్తే అంటే ఈవెన్ చెప్పులు కూడా కరిగిపోయి భూమికి అనిపిస్తుంది అన్నమాట. అక్కడ చెప్పులు వదిలిపెడతారు. అటువంటి పరిస్థితి దైవజన్లో ఒక్కో అభిషేకం ఉంటుంది. దైవజన్ తీసుకుపోయి అప్ టు బాటం కొరకు ప్రార్థించాను.
ఆయనకి ఏమేమి కావాలనో, ప్రభా ఈయనకు చెప్పులు ఇవ్వు, ఈయనకు బట్టలు ఇవ్వు, ఈయన నీ సేవలో పరిచయంలో పాల్పొందుకుంటున్నాడు ఇక్కడ ఈ సేవలు, ఈ సంఘంలో, మినిస్ట్రీస్లో. అవి ఇవి అంటే ట్రావెలింగ్ చేయడానికి కూడా డబ్బులు లేవు అక్కడ. అర్థమవుతుంది అవి అక్కడ నుంచి వచ్చినా నేను వచ్చిన అట్లా యశ్వంత్ నమ్ముకున్న తర్వాత అట్లా వచ్చిన అట్లా అయింది. ప్రార్థిస్తే 3 నెలలు కూడా తిప్పింది, నేను కళ్ళ ముందు చూస్తుంది. బిజినెస్ మ్యాన్ అయిపోయింది, ఫ్లైట్లో కూడా తిరుగుతున్నాడు. అలాగే హ్యాబిట్స్ ఫాదర్ ఒక బ్రాంచ్, బెంగళూరులో ఒక బ్రాంచ్, చెన్నైలో ఒక బ్రాంచ్. ఏం లేనోనికి దైవజనికి అభిషేకం ఇచ్చింది కాబట్టి అభిషేకం కొన్ని ప్రార్థిస్తే 3 నెలలు కూడా మలుపు తిప్పాడు. 3 నెలలు పోయి ఏడాది అయితే 2 నెలలు అవుతా ఉంటే వీపు చూపించేసాడు. ఎవరికి వీపు చూపించాడో? దేవునికి. అంటే ఎక్కడికి? సంఘానికి, సావాసానికి. అర్థమవుతుందా? స్నేహితులమైన మాకు కూడా కనీసం ఆదివారంలో కలుసుకుంటుంటే, అంటే రోజు కలుసుకుంటున్నాం. సండే కలవాలి, సండే కూడా లేదు. అకౌంట్లో సండే అయ్యగారు, హెచ్ఆర్సి, రేస్ క్లబ్, ఇంకోటి ఈవినింగ్ ఎక్కడ క్లబ్లు, ఎక్కడ రెస్టారెంట్స్, అక్కడ ఏం చేయాలి డబ్బులు నేను చూడలేదు అని చెప్పి ఇటు వేసిందట. రోడ్డు మీదకి వచ్చింది. అంత అయిపోయాక వచ్చిండు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. చాలామంది ఇట్లా ఉన్నారు. కానీ ఈ వ్యక్తి నీకు సమయం ఇస్తున్నా లేదు చెప్పాలి, నాకు చెప్పాలి. సమయం ఇస్తున్నప్పుడు ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నానని చూస్తారు. నీకేం లేదు. దేవుడు మొట్టమొదటి అడిగింది, నేను నాకు చెప్పిన స్నేహితునికి, అయ్యా యేసుని నేను ప్రేమిస్తున్నాను, యేసు నీ పాపలకు మన్నించి తీర్లేస్తానంటే నేను నా స్నేహితునికి ఒకటి అడిగిన. దేవుడు మాట్లాడతాడు, యేసు ఇస్తాడు. మరి ఏం చేయాలి అంటే ఇక ఈ లోకరీతిగా ట్రెడిషనల్ ఏముంటుంది అంటే దాన ధర్మాలు చేయాలి, వెంట్రుకలు ఇవ్వాలి, ఏదో కొబ్బరికాయ కొట్టాలి, ఇంకంటే ఏమన్నా వెండో బంగారం ఇట్లా ఇవ్వాలా, లేకపోతే దీపం ఏదో అంటారు అనమాట. ఏమి అంటారే, ఏమి ఇస్తావు? భూమి ఆకాశం అయినది, వెండి అయినది, బంగారం అయినది. ఏమి ఇస్తావు ఆయనకు? నువ్వు పాపుల గురు మన్నించి, నువ్వు పాపి కావాలి, నేను పాపిని. నీ ఉదయం అంతే. ఏ ఉదయం? నా ఉదయం ఎట్టుంది? అంత చెడిపోయింది, ఎంగిల్ అయిపోయి. ఆ ఎంగిల్ బతుకునే దేవునికి ఇస్తే బాగు చేసి మీ ముందు నిలబెట్టినా. దేవుడు లేకుండా మీరు మంచి బతుకులు ఉన్నాయా? చెప్పు నాకు చూపి. మరి అతికించడానికి ఏంటిది? నువ్వు పరిశుద్ధిలో ఉన్నావా? దేవుని మహాకృప. నీ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా? దేవుని మహాకృప. 2 బుక్కలు తింటాడు, 10 మందికి పెట్టినట్టు అయినవా? ఆయన మహాకృప. ఏం పెడుతుంది? నిజమేనా కదా? దాన్ని బట్టి అతికించాలి. ఈ భక్తుడు ఏం చేశానంటే, అందుకే నమ్మకస్తులను వెతుకుతున్నాడు దేవుడు. నేను కూడా ఒక మాట ఏమంటా తెలుసా? నమ్మకస్తుల్లో నన్ను ఒక్కగా ఉంచు ప్రభా. నేను కూడా నమ్మకం ఉన్నో లేదో నాకు తెలియదు ఇప్పటికీ. కానీ నేను కూడా సంఘంలో నాకు ఇచ్చినట్టు నా పక్కులుగా, నా ముందుగా, నా సంఘంలో ఎట్లుండాలని కూడా అంటే ఇంచుమించు 20-30 సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నా. నాకు నమ్మకస్తులను అప్పగించిన చాలామంది వస్తున్నారు పోతున్నారు. అంటే అర్థం ఏంటిది? ఇంకా నమ్మకస్తులు ఇంకా దొరకలేరు, కానీ ఇస్తాడు తప్పకుండా. నేను నమ్ముతున్నాను. నేను అటువంటి విత్తనాలు ఇస్తున్నా కాబట్టి నాకు నమ్మకస్తులను తప్పకుండా. ఉన్నోళ్ళు అంత నమ్మకస్తులే. ఇక మీ నమ్మకస్తులు ప్రాక్టీస్ చేయాలి తప్పకుండా. అలాగే అర్థమవుతుందంటే నేను కూడా నమ్మకస్తులు లేదో అని ప్రార్థన చేసుకుంటున్నాను. నమ్మకస్తుల జాబితాలు ఉండాలి. ఒక రాజు తన యుద్ధ పెట్టుకోవాలనుకుంటే ఒక మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ వాళ్ళ పక్కకు ఉన్నటువంటి వాళ్ళని ఎటువంటి వాళ్ళు పెట్టుకుంటారు సార్? నమ్మకస్తులను పెట్టుకుంటారు. అన్నీ టెస్టిఫై చేసి, మరి అట్లనే టెస్టిఫై చేసి నమ్మకం పెట్టుకుంటే మరి దేవుని సేవకు, దేవుని పరిచర్యకు మరి నమ్మకస్తులు పెట్టుకుంటారా లేదు చెప్పాలా? నమ్మకస్తులు. భూమి మీద గొప్పగా అయిన వాళ్ళంతా వాళ్ళు నమ్మకస్తులే. పడిపోయారు, అక్కడక్కడ పడిపోయారు, కానీ లేచి నిలబడి ఒప్పుకొని దేవుని వెంబడించిన వాళ్ళంతా. హల్లెలూయా. పేతురు బొంకిండు, నమ్మకస్తుడా కాదా? సౌలు పౌలుగా మార్చబడ్డాడు, నమ్మకస్తుడా కాదా? అపోస్తలులు అంతా మోషే నమ్మకస్తుడా కాదా? దేవదేవుడు అంటాడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఆయన, సాత్వికుడు భూమి మీద. దేని బట్టి నువ్వు అతికించడానికి వీల్లేదు. అయితే ఈ కోల్గేట్ ఏం చేసిండు? ఇచ్చిండు, సమయం ఇచ్చిండు. సంఘానికి వెళ్తున్నాడు, వాక్యం వింటున్నాడు. అరే సేవకు చాలా అవసరం ఉన్నది, వస్తుంది, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు.
ఈ ఊట తీసుకుపోవాలా, ఊటకి ఇచ్చిండు 20%, 30%, 40%. 10,000 వస్తే ఎంత ఇస్తారు తెలుసా? 9,000 దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాం. 1,00,000 రూపాయలు ఇచ్చిండు దేవుడు. ఇంటికే దేవుని దగ్గరికి ఎంత తెచ్చాను తెలుసా? 90,000 తీసుకొచ్చాను. 10,000 ఇంటికి తీసుకెళ్ళాడు. భార్యకి చెప్పిండు. భార్య ఏమన్నది? బాగా చేసినావయ్యా, మంచి పని చేసినావు. 1 కోటి రూపాయలు వచ్చినాయి. 90 లక్షలు ఎక్కడ పెట్టిండు? ఎక్కడ తీసుకొచ్చిండు? మందిరం తీసుకొచ్చాడు. అక్కడ కొట్టుకుంటున్నా. 10 లక్షలు మాత్రం ఇంటికి తీసుకెళ్ళండి. 1000 కోట్లు వచ్చినాయి. వస్తాయా మనది? నేను నమ్ముతున్నా. వెయ్యి కోట్లు వస్తే ఉదయం మరి అన్ని పరిశోధిస్తాడు దేవుడు. ఇచ్చి చూస్తాడు, తీసి చూస్తాడు. మనం ఇచ్చినప్పుడు ఎట్టినో తీసినప్పుడు ఎట్టినో చూసుకోవాలా. తప్పిపోతుందని చెప్పాలి, ఇది మన రాస్తా కాదు, ఇది రాస్తా. అందుకే మనం నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని. మన రాస్తాలు అప్పుడప్పుడు రూట్లు చేంజ్ అయిపోతాయి, ఫెలోషిప్లు చేంజ్ అయిపోతాయి. మామూలు వ్యక్తులకు నేను ప్రార్థించిన కరోడ్పతులు కూడా అయిన ఉన్నారు, లక్షాధికారులు అయిన ఉన్నారు. సైకిల్ ఎక్కినోడు కార్లు తిరుగుతూ ఉన్నాడు అట్లా. కానీ రూట్లు మారిపోయినాయి. బ్రతుకు చిన్నది, గంతల్ని నువ్వు మారితే అంతవరకు ఎప్పుడు పోతాను? దేశాల మధ్య దింపాలనుకుంటే వాడు బస్తీ తిరిగి అది ఎక్కువైపోయింది అనుకుంటున్నాడు. అలా లేదా? మా ఫ్రెండ్ను ప్రపంచం తీసుకోవాలనుకున్నాడు, కానీ అక్కడికి అయిపోయింది, వెళ్ళిపోయాడు. తన ఇంట్లోకి 10 రూపాయలు కూడా ఇచ్చుకోలేదు. దేవునికి ఇచ్చేది నేర్చుకుంటే లోకానికి ఇచ్చేటట్టుగా చేస్తారు దేవుడు. సపోర్ట్లు కొట్టు. రాజులం మనం. ఎవరు మనం? రాజులం, రారాజు బిడ్డలం. పైసలు ఉంటే కాదు, ఆ గుణం వస్తే ఆటోమేటిక్గా ఆ సింహాసనం వస్తుంది, ఆ కిరీటం వస్తుంది, ఆ ఖడ్గం వస్తుంది, ఆ శాసనం వస్తుంది, ఆ పరిపాలన దండం వస్తుంది. హల్లెలూయా. దావీదు శాసించిండు, జరిగిందా లేదా? ఆయన కొడుకు శాసించిండు, జరిగిందా లేదా? ఆయన దేవదేవుడే దిగొచ్చి శాసిస్తూ ఉన్నప్పుడు మన ద్వారా జరుగుతుందా లేదా? శాసిస్తే జరుగుతుంది. హల్లెలూయా. మోడీ కానీ మన రాజు కానీ భూమి మీద శాసించవచ్చు, అది జరగవచ్చు, జరగకపోవచ్చు. మనం శాసిస్తే ఈ ఏమంటారు, ఈ ప్రపంచాలు, ఈ వాతావరణాలు కూడా మారిపోతాయి. హల్లెలూయా. సపోర్ట్ కొట్టండి. పడిపోయిన ఎమ్మెల్యే కొరకు ప్రార్థించినాం. ఆయన ఈరోజు ఆయన పేరు చెప్పాలి, మినిస్టర్గా ఉన్నాడు. ఆయన జైలు ఉన్న ఒక కోటీశ్వరుని కొరకు ప్రార్థించినాం. 16 నెలలు ఉన్నప్పుడు రాకపోతే 10 రోజులప్పుడు వచ్చి శాసించిన తర్వాత ఆ తర్వాత ముఖ్యమంత్రి అయి దిగిపోయిన ఇప్పుడు సపోర్ట్ కొట్టు. మన మధ్య నుంచి దేవుడు రాజును లేపుతాడు, రాళ్ళను లేపుతాడు, ప్రధానులు లేపుతాడు. ఎవరికో దీని కొరకు, ఎవరికో దగ్గరకో ఏమంటారు, భిక్షం అడిగే అవసరం లేదు. దేవుడిని అడుగుదాం మనం. ఇస్తాడా లేదా? ఇస్తాడు దేవుడు తప్పకుండా. మరి గొప్ప లైన్లంతా దేవుని నమ్ముకున్న ప్రజలే. విలియం కేరీ గారు 40 భాషలు 80 భాషల్లో పూట తర్జుమా చేసి భాష నేర్చుకొని బైబిల్ అందించిన భక్తుల్లో ఉన్న ప్రత్యేకత. దేవుని పట్టుకున్నాడు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. కొడుకులను పాతి పెట్టిండు సొంత చేతులతో. ఎవరు ఆయనకు హెల్ప్ చేయలే. కానీ ఒకటే గురి, దృష్టి మళ్లించలేదు. కుడి కానీ ఎడమ కానీ మనం చాలాసార్లు మళ్ళిస్తూ ఉంటాం, అటు ఇటు అటు పోతూ ఉంటాం. ఊగి ఎక్కడ వస్తుంది ఉయ్యాల? ఆడికి వస్తే నీకు మేలు. ఎక్కడ రావాలి నువ్వు? సమొచ్చిన సంతోషంలో దేవుని దగ్గరికి రావాలి నువ్వు. హల్లెలూయా. చాలామంది అక్కడ పోయారు, అక్కడ ఏం కాదు, ఇక్కడ పోయారు, అక్కడ ఏం కాదు. ఇక్కడ నేర్చుకొని ఎన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అక్కడే ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి ఫలం ఏం దొరకలేదు. అంటే దృష్టి వాళ్ళ దేవుని మీద పెట్టలేదు వాళ్ళు. హల్లెలూయా. నువ్వు గుర్షలో ఉన్న చర్చ కింద కాదు పోయినా కూడా నీ దృష్టి ఎవరి మీద పెట్టాలంటే దేవుని పెట్టాలి. నువ్వు ఏసీలో కూర్చొని నీ దృష్టి అంతా అక్కడ ఉన్న లైట్ల మీద పడి, అక్కడ ఉన్నటువంటి డిస్కోల మీద పడి, డిస్కోలు ఆడుతున్నా లేదా? ఆడుతున్నారు. ఏమవుతుంది అక్కడ? అక్కడ డిస్కో అయితే మనం కూడా డిస్కోలు అయిపోతాం. కాబట్టి నీ దృష్టి, నా దృష్టి మోకాల మీద ఉండి ప్రపంచానికి అందించిన వాళ్ళు ఉన్నారు. సవరిపోతుంది. నీ దృష్టి, నా దృష్టి ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉండాలి. అప్పుడు మన సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది, సంపూర్ణమవుతుంది. హల్లెలూయా. మరి చాలామంది దేవుడి ఈరోజు సందేశం ఏంటంటే
దేవుడు దీవిస్తాడు. జ్ఞానం లేదా? చాలామంది జ్ఞానం లేని వాళ్ళు కూడా దేవుని సందుకు వచ్చి జ్ఞానం పొందుకొని సైంటిస్టులు అయిన ఉన్నారు, వాళ్ళు రాజులుగా ప్రెసిడెంట్గా అయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. మన ఒక్కొక్క మామూలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా సమర్పించుకుంటే గొప్ప సేవ చేసిన ఉన్నారు. ఈరోజు నేనేం చెప్తాను, నిశ్చయంగా నేను దీవెన అంటే ఏంటిది, ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పాలా? దేవుడు నీకు తోడే ఉంటే ఏదైనా నీ కొరకు చేస్తాడు. నీ బిజినెస్ని దీవిస్తాడు, నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు, నీ సేవను దీవిస్తాడు, నీ ఆలోచనను దీవిస్తాడు. మరి ఎంతకన్నా దేవుడు తీసుకెళ్తాడు. ఎప్పటికీ కానీ నీకు నువ్వు హెచ్చించుకోవద్దు. కానీ ఇదంతా ఎవరిది అంటావు? దేవుని కృప అంటావు. మరి కోల్గేట్ నువ్వు గొప్పగా దేవుడు దీవించి గొప్పగా వాడబడ్డాడు ఆయన. ఈరోజు ఆయన పేరు వచ్చింది. ఆయన ముఖం చూలే మనకు అలా కొడితే వస్తుంది. అలాగే ఆ కోల్గేట్ తెలుగున్నాడు కూడా ఉన్నాడా ఇవాళ? మన నెరుగున ఉన్నారు ఎవరన్నా భూమి మీద? మీకు నేను, నాకు మీరు అంతే. కానీ ఎవరు తెలుసు? సర్వ విశ్వాన్ని సృష్టించిన దేవుని తెలుసు. ఆయన హస్తంలో వాడు తప్పకుండా లేపుతాడు. ఈ తరానికి రాబో తరాల హల్లెలూయా. లాస్ట్ ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాం లింకన్ గురించి తెలుసు కదా అందరికీ. ఎంతమంది తెలుసు? అబ్రహాం లింకన్ కూడా పేదోడే. దేవుడు ఎప్పుడే కానీ మన టాలెంట్ మీద ఆధారపడాడు. ఆయన కృప మీద ఎవరైతే ఆధారపడతాడో వాళ్ళకి టాలెంట్ ఇస్తారు తప్పకుండా. ఏ సమయానికి ఫ్రెష్గా ఇచ్చేస్తారు. పక్షిరాజు తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? పక్షిరాజు కింగ్ ఈగిల్ ఎంతమంది తెలుసు? అది ఎప్పుడు కూడా మురిగిపోయింది తినదట. అది హల్లెలూయా. ఫ్రెష్గా వెతుకుంటుంది. అది చూస్తుంది. ఇట్లా పోతుంటే చూడు, ఇట్లా పోతుంటే రప్పకమని పోతుంది. సముద్రంలో పోతే ఇట్లా తెచ్చుకుంటుంది, అది తినేస్తారు. హల్లెలూయా. మన భూమి ఇట్లా పోతుంటే అవి అట్టుకుంటుంది, తినేస్తారు. మనం కూడా ఎప్పటికప్పుడుగా మన ప్రార్థన కూడా ఒక అలవాటుగా ఉండొద్దు, ఆచార్యతగా ఉండొద్దు. పాట కానీ, ప్రార్థన కానీ, బ్రతుకు కానీ, జీవితం కానీ ఎప్పుడుగా నీకు నువ్వే చూసుకోవద్దు. నీకు నువ్వు చూసుకుంటే ఏమొస్తుంది? చెమట వాసన వచ్చేస్తుంది. నీకు నువ్వు చూడవద్దు, పక్కన చూడవద్దు. నీకు నువ్వు చెప్పుకోవాలా, నీ పక్కన చెప్పు, అక్కడ చూడని చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు అంటారు బంగారం పిచ్చి మనకేం లేదు, వెండి పిచ్చి మనకు లేదు, కానీ చెప్తున్నా వాతావరణం బట్టి చెప్తున్నా. ఇప్పుడు బంగారం ఎంతైందే కాదు, నాకు ఎన్నుండి 1,60,000 ఆయన అంటే నేను పరిశాన్ అయిపోయినా. చాలామందికి ఇట్లా అంటే నేను చెప్పిన పాషమ్మ గారికి, అవసరం అనుకుంటే ఆ కొండలు మన కాళ్ళ కిందకి వస్తాయి, కబర్లు కొట్టి. నిజం చెప్తున్నా, అవసరం కాదు. ఎందుకంటే దేవుని దగ్గర కొండలు ఉన్నాయి, శిఖరాలు ఉన్నాయి. మనకు తెలియకపోవచ్చు. హల్లెలూయా. అవసరం ఇంటికి దోతే మన ఇంట్లోనే వెళ్ళొచ్చు. కొండలు గుట్టారు. నమ్మాల మనం. దేవునికి ఏది కూడా లేని దగ్గర సృష్టిస్తే మరి దేవుడు మన కొరకు చేయగలుగుతారు. ఇదే చేస్తా అదే చేస్తా అన్నదా? ఆశ్చర్యాలంటే ఇవే. ఒకటే రొటీన్ ఆ మోసకి వేసిన మోస భక్తులకు వేసినట్టు మనకి చేయాలని లేదు. మనకి ఈ తరానికి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఆయన. కరువు వచ్చింది, ఊరంతా కరువు వచ్చింది. 3-4 సంవత్సరాలు వాళ్ళ పాపంలో టాపి మళ్ళీ ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఎలియా ప్రాక్త ఏషియన్ ఒక్కసారి చేసి 2 సార్లు ముంచబోతున్నాం కాలే. 7 సార్లు ఒకసారితో పాటు 7 సార్లు చేసినప్పుడు ఒక హస్తమంత వచ్చినప్పుడు కుంభవర్షం కుంభలించబడ్డది. భూలోకం ఏది బంధిస్తుంది, పరలోక రాజ్యం బంధిస్తాను. భూలోకం ఏది వీలు చేస్తే అది చేస్తాను. ఈరోజు 1,00,000 అనుకుందాం. నువ్వు ప్రార్థించి 10,000 కాకపోతే అన్నాను. మొత్తం అవసరం అనుకుంటే కాలు నుంచి ఇటు వరకు పెట్టుకోవచ్చు మనం. అవసరం అనుకుంటే అవసరం లేదు మనకు. అది అలాగే అర్థమవుతుందా లేదా? దేవుని ముందు పెట్టుకుంటే నీకేదైనా దేవుడు సాయం చేస్తాడు. నిశ్చయంగా నిన్ను ఏం చేయబోతున్నాడు? దీవించబోతున్నాడు. మామూలు కాంట్రాక్టర్ ఆయన. కాంట్రాక్టర్లు కూడా మామూలు అంటే ఒక పూటి కొరకు కూడా ఉద్యోగం దొరకని పరిస్థితులు వచ్చిన వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చిన్నారు. ఇప్పుడు 100 మంది వాళ్ళ చేతుల కింద ఉన్నారు. హల్లెలూయా. నేను నిజం చెప్తున్నా, దేవుడు నిన్ను ఎంతైనా దీవిస్తారు. కానీ నువ్వు రోజు ఎవరిని వెంబడించాలంటే దేవుని వెంబడించాలి. సంఘానికి వెళ్ళినప్పుడు నీ దృష్టి ఎవరు ఏం చేసే అవసరం లేదు. నీ దృష్టి దేవుని పెట్టు. నీకు కావాల్సింది అడుగు. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. తప్పకుండా నేను దీవించి ఆశించి గొప్ప జయుని గాక. ఆమె ఇక్కడ నుంచి సైనికులు లేపమని చేద్దాం. మన మధ్య నుంచి మన పిల్లల్ని ఇక్కడ చేరుతున్నాం, చేరబోతున్నా నిన్ను సైనికులను ప్రభా, రాజులుగా, రాణులుగా, నాయకులుగా, సేవకురాలుగా, మంచి బిజినెస్ మెన్స్గా, అంటే ఏదో మామూలు బిజినెస్ కాదు, అట్లా చేపురమాని చేద్దాం. అయ్యా మా పిల్లలకు